Welcome to all. This is Ravinder Padella, President, New Telangana Telugu Sangam. On behalf of Board of Directors, Executive Committee, Advisory Committee, all together we bringing one of the best webinar this time with the great speakers, Anil Gandhi and V.R. Chinni Garu. And last time we have conducted a very good seminar on the taxation. So taxation time is gone. Is finished everything. I think hope everybody learned so many things about the taxations. And after that, and we got several requests from the community saying that we want to have more information on the like will and trust and estate planning and India fundings, how to um, we can bring the funds US and US funds brings to the properties, savings, everything. So in the direction, so our like NITAC committee and leadership, everything decided to we bring very good seminar on this, and we approached Anil Garu, and is voluntarily supporting NITA since beginning. అండ్ ఐ థింక్ అపారమైన అనుభవం ఉన్నటువంటి అనిల్ గారు మరియు విఆర్ చిన్ని గారు ఈ ఏరియాలో మనకు దానిలో ఉన్నటువంటి లోతుపాతులను సాధక బాధకాలను మనకు ఈరోజు వివరించడానికి మన ముందున్నారు. సో కమ్యూనిటీకి ఆల్వేస్ మనకు ఎంతో కొంత అవగాహన కల్పించే విధంగా కోసం నైట మంచి మంచి కార్యక్రమాలు చేస్తుంది. అదేవిధంగా ఈరోజు జరిగే ఈ వెబినార్కు అంటే నేను అందరికీ నైటా కార్యవర్గం తరఫున నేను అందరికీ వెల్కమ్ చెప్తున్నాను. సో I think getting to speaker, I'm giving to speakers. Yeah. Sir, sorry. Good, sir. Very good morning, sir, and thank you very much. Thanks, Ravinder Garu, for giving this opportunity, and thanks to the entire leadership team, including Hari Garu, Mahesh Garu, and all other leadership team from the New York Telangana Sangam. అండ్ లాస్ట్ టైం మనము అరౌండ్ ఏ మంత్ బ్యాక్ మనము ట్యాక్స్ సీజన్లోని ట్యాక్స్ల గురించి మాట్లాడాము. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు నవ్ వీఆర్ కమింగ్ విత్ ఎ న్యూ టాపిక్ అండ్ ఐ షుడ్ అప్రిషియేట్ అవర్ మన ఎన్వైటీటీఏ ఆర్గనైజేషన్కి అంటే కమ్యూనిటీకి ఏదైనా సరే షేర్ చేయాలి అని ఒక స్టెప్ తీసుకొని గెటింగ్ ద స్పీకర్స్ అండ్ వీ హ్యావ్ ఎ టుడే అవర్ వన్ మోర్ స్పీకర్ అలాంగ్ విత్ మీ చిన్ని గారు కూడా ఉన్నారు. హీఈస్ ఎన్ ఎక్స్పర్ట్ ఆన్ విల్ అండ్ ట్రస్ట్ అండి. సో హీఈస్ గోయింగ్ టు టాక్ అబౌట్ దట్ ఆల్సో. సో బట్ టుడే ఐఎమ్ గోయింగ్ టు టాక్ అబౌట్ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్. సో ఇండియాలో మనమందరూ ఇమిగ్రెంట్స్, మనం ఎక్కడో ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యాము. సో ఇప్పుడు చూస్తే లాస్ట్ 15 years బ్యాక్ అంటే 2020 తర్వాత 2000 తర్వాత నెంబర్ ఆఫ్ పీపుల్ మూవ్ టు ద యూఎస్ ఆర్ సబ్స్టాన్షియలీ హై కంపేర్ టు ద ప్రీవియస్. ఇనిషియల్గా ఏం చేసామంటే 2010 2015 వరకు మన వాళ్ళందరూ సంపాదించిందంతా యూఎస్లో సంపాదించిందంతా ఇండియాకే పంపించేస్తూ ఉండేవారండి. కన్సిస్టెంట్గా అదే చేసేవారు. యూఎస్లోని కండాని ఇండియాలోనే ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టపడుతూ ఉండేవారు. కాకపోతే ఇప్పుడు ఏం జరిగిందంటే మన పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు. నౌ దే ఆర్ సెటిల్ డౌన్ హియర్ అండ్ దే ఆర్ నాట్ రెడీ టు గో బ్యాక్ టు ఇండియా. సో ఇప్పుడు ఎలాగుందంటే ఇప్పుడు మాకు వీ హ్యావ్ థౌజండ్స్ ఆఫ్ క్లయింట్స్ వీ హ్యాండిల్ ఆన్ డే టు డే బేసిస్. ఏం వింటుంటామంటే పిల్లలకి వెళ్ళాలని లేదు, కానీ అక్కడ హాస్టల్లో ఉండిపోయి ఇక్కడ మనకి ఇప్పుడు తీసుకొని రావాలి అంటే ప్రాసెస్. మన అందరికీ తెలిసినట్లే ఇండియా ఈజ్ మోర్ కంప్లైన్స్ ఓరియంటెడ్, బాగా మోర్ కాంప్లెక్సిటీస్ ఉంటాయండి ఇండియాలోని. యుఎస్ ఈజ్ ఏ వెరీ ఫ్రెండ్లీ అంటే రెగ్యులేషన్స్ కంప్లైంట్స్ పర్స్పెక్టివ్ కంపేర్ టు ఇండియా. యుఎస్ ఈజ్ మచ్ ఫ్రెండ్లీ అండి. కాకపోతే ఇండియా మాత్రం ఇట్ కమ్స్ విత్ లాట్ ఆఫ్ కంప్లైంట్స్ రిపోర్టింగ్. సో అవన్నీ కాంప్లెక్సిటీస్ మనం చూసుకొని డబ్బులు అక్కడి నుంచి ఇక్కడికి ఎలా తీసుకొని రావాలి, ఇన్ ఏ లీగల్ వే ఎలా తీసుకొని రావాలి అనేది చాలామందికి బుర్రలో ఎప్పుడు ఆలోచన ఉంటుంది. అదే కూడా కాకుండా ట్యాక్స్లు ఎంత కట్టాలి, అక్కడ కట్టాలి, ఇక్కడ కట్టాలి, ఎలా కట్టాలి, ఎంత కట్టాలి, 2 సార్లు కట్టాలా, డబ్బులు తెచ్చినప్పుడు కట్టాలా, లేదంటే అక్కడ ఆస్తులు అమ్మినప్పుడు కట్టాలా, ఇవన్నీ దీస్ ఆల్ థింగ్స్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ టుడే. అండ్ దాని తర్వాత నా సెషన్ అయిన తర్వాత ఒక 30 minutes అయిన తర్వాత దెన్ చిన్ని గారు ఈజ్ కమింగ్ అండ్ టాకింగ్ అబౌట్ అసలు విల్లు, ట్రస్ట్, ప్రొబేటు వాటన్నింటి గురించి మాట్లాడతారు. వచ్చిన డబ్బుల్ని మళ్ళీ ఇక్కడ మన ఆస్తుల్ని ఎంత కష్టపడేదంతా మనం ఎందుకు తీసుకొచ్చేస్తున్నాము, మన పిల్లలందరూ ఇక్కడే సెటిల్ అయ్యారు అని. నెక్స్ట్ వచ్చినంత ఆస్తులంతా మళ్ళీ నెక్స్ట్ జనరేషన్కి వెళ్ళాలి కదండి. సో దానికి మనకు ప్రాపర్గా విల్ ఏముండాలి, ట్రస్ట్ ఏముండాలి, దానికి ఉన్న రూల్స్ ఏంటి, అసలు మనకి ఎందుకు ఉండాలి, మన ఇండియన్ కమ్యూనిటీ అందరికీ చిన్ని గారు ఆల్సో గోయింగ్ టు కవర్ అండి. సో ఐఎమ్ గోయింగ్ టు షేర్ మై స్క్రీన్ అండ్ వీ విల్ టేక్ ఇట్ ఫ్రమ్ దేర్.
Yes. So being a also a chartered accountant from India, I can understand both the rules US and India. So అందుకే we are saying that repatriation decoded డబ్బుల్ని ఇండియా నుంచి యూఎస్కి ఎలాగ ఈజీగా మూవ్ చేయాలి అన్నది ఇట్స్ అ టాపిక్ ఫర్ టుడే. అసలు ఈరోజు మనం వాట్ వీఆర్ గోయింగ్ టు టాక్ టుడే, వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ రెమిటెన్సెస్, అంటే డబ్బులు ఎలా మూవ్ చేయాలి, దాని టాక్సేషన్ ఏంటి, కంప్లైన్స్ ఏంటి, ఇండియాలో ఏమేమి చేయాలి, యూఎస్లో ఏమేమి చేయాలి, ఆస్తులు అమ్మినప్పుడు ఏం చేయాలి, మనకు వడ్డీలు వచ్చినప్పుడు ఏం చేయాలి, లేదంటే బ్యాంకులో వడ్డీలు వస్తే ఏం చేయాలి, లేదంటే మనకి రెంటల్ ఇన్కమ్స్ వస్తే ఏం చేయాలి, అక్కడ ఏం చేయాలి, యూఎస్లో ఏం చేయాలి, ఇవన్నీ మనం గోయింటూ మాట్లాడతాము. అదే కూడా కాకుండానే ఒక సీమ్లెస్ మూవ్మెంట్గా ఎలా చేయొచ్చు, ఒక ప్రాసెస్గా ఎలా చేయొచ్చు అని చెప్పి వీఆర్ గోయింగ్ టు కవర్ అండి టుడే ఇన్ మై సెషన్. అండ్ లాస్ట్ టైం చాలామంది నా ఇంట్రడక్షన్ వినే ఉంటారు, బట్ ఇఫ్ యూఆర్ ఎనీ వన్ ఈస్ హియరింగ్ ఫర్ ద ఫస్ట్ టైం, దిస్ ఈజ్ ఎ వెరీ బ్రీఫ్ ఇంట్రో అబౌట్ మీ అండి. సో నా పేరు అనిల్ గ్రంథి. ఐ am come with 20+ years of experience, and I am based out of Dallas, but we have presence in US wide. We have an office in Princeton, New Jersey also అండి. We do also have a CPAs and other finance professionals are sitting in our Princeton office also, and I have been serving as a Forbes Finance Council member, and we are experts on we are experts on tax planning, advisory, and also compliances అండి. ఇది కూడా కాకుండా నేను, బికాజ్ ఐఎమ్ ఆల్సో చార్టెడ్ అకౌంటెంట్ ఫ్రమ్ ఇండియా, ఐ డూ ఆల్సో హ్యావ్ ఎక్స్పర్టైజ్ నాలెడ్జ్ ఇన్ యూఎస్ టు ఇండియా అండి. సో రవీంద్ర గారు, సారీ, మర్చిపోయి నేను ఎవరైనా ఆర్ యూ గోయింగ్ టు టాక్, ఎనీవన్ ఎల్స్ ఇస్ గోయింగ్ టు టాక్, ఆర్ ఇస్ ఓకే యూ ఆర్ గివెన్ టు మీ కదా? లేదు, మీరే ఇంట్రొడక్షన్ అయిపోయిందండి. యూ కెన్ టాక్. అంతే కదా. వి వాంట్ టు గివ్ మాక్సిమం టైం టు యూ, సో ప్లీజ్. సూపర్. అంటే జనరల్ గా ఎవరైనా మాట్లాడుతున్నా వెయిట్ చేస్తున్నా, బట్ ఓకే అండి. ఓకే, జస్ట్ ఐ వాంట్ టు ఎన్ష్యూర్, బట్ ఐ నోట్ రెస్పెక్ట్ ఎవ్రీ వన్. ఇఫ్ సమ్మన్ ఈస్ వెయిటింగ్ టు టాక్, ఐ జస్ట్ టుక్ ఇట్ ఓవర్. అనిల్ గారు అనలేదు, స్పీకర్స్ అని అనేసి నేను తీసేసుకున్నాను, అందుకే. ఓకే సార్. No, we want to, highlight, we want to all the inputs from your end. That's right. Thank you. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే. సో దెన్ నేను ఈజీ ఫిన్టాక్స్ అనే ఆర్గనైజేషన్, మాకు వీ హ్యావ్ లైసెన్సెస్ టు డూ ఆల్ 50 states ఆఫ్ అమెరికా అండి. వీ హ్యావ్ 100+ ఎంప్లాయీస్ రైట్ నౌ. వీఆర్ ఎ టీమ్ ఆఫ్ CPAs, చార్టర్డ్ అకౌంటెంట్స్, అండ్ మెనీ అదర్ ఫినాన్స్ ప్రొఫెషనల్స్. అండ్ అపార్ట్ ఫ్రమ్ అందరూ ఏజీ ఫిన్టాక్స్ అంటే ట్యాక్సెసే కాదు, వీ డూ మచ్ బియాండ్ అండి. సో వీ డూ అకౌంటింగ్, బుక్ కీపింగ్, CFO సర్వీసెస్, అండ్ ఆల్సో మా గ్రూప్ కంపెనీస్ ద్వారా మేము ఈవెన్ వీ డూ ఆడిట్స్, రివ్యూస్, సాక్ ఆడిట్స్. ఎవరికైనా సరే స్టార్టప్స్ ఏమైనా ప్రొడక్ట్ డెవలప్మెంట్ చేస్తూ ఉంటే వీ డూ ద సాక్ ఆడిట్స్ ఆల్సో అండి, డేటా కాన్ఫిడెన్షియాలిటీ కన్ఫర్మేషన్ కోసము. అండ్ ఎస్టేట్ అండ్ వెల్త్ మేనేజ్మెంట్ అంటే మనీని, ఫినాన్షియల్ ప్లానింగ్, డైవర్సిఫికేషన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్, రిటైర్మెంట్ ప్లానింగ్, కిడ్స్ ఎడ్యుకేషన్ ప్లానింగ్, ఇవంతా ఎలా చేయాలి ఇవంతానండి. ఇది కూడా కాకుండా యాజ్ ఐ మెన్షన్, ఇండియా కంప్లైన్స్ ఇస్ ఆల్సో అవర్ ఎక్స్పర్టైజ్ అండి. మీకు ఇండియాలోని ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయాలన్నా, ఒక పాన్ కార్డ్ అప్లై చేయాలన్నా, ఒక ఆధార్ కార్డ్ అప్లై చేయాలన్నా, సో ఆల్ దోస్ థింగ్స్ వీ టేక్ కేర్, ఇంక్లూడింగ్ GST ట్యాక్స్ రిటర్న్స్ ఫైలింగ్ అయినా సరే, లేదంటే డబ్బులు ఇండియా నుంచి మూవ్కి ఎలా చేయాలన్నా సరే, ఇవంతా మా స్పెషలైజేషన్ అండి. అండ్ ట్యాక్స్ ప్లానింగ్, మీరు జస్ట్ నౌ ఐ హోప్ మోస్ట్ ఆఫ్ యూ ఫైల్ ట్యాక్సెస్ ఫైల్ చేయడం కాదండి, ఫైల్తో పాటు చాలా ట్యాక్సెస్ కూడా కట్టుంటారు. ఇఫ్ యూ ఫెల్ట్ ద పెయిన్ ఆఫ్ పేయింగ్ ట్యాక్సెస్, మీకు కానీ అరే ఇంత ట్యాక్సెస్ ఎందుకు కడుతున్నాం అనిపిస్తే మాత్రము డెఫినెట్లీ ఇట్స్ వర్త్ ఆఫ్ టాకింగ్ విత్ అస్ వన్స్ ఆన్ ద ట్యాక్స్ ప్లానింగ్ సర్వీసెస్ అండి. ట్యాక్స్ ప్లానింగ్ ఇస్ అవర్ వేర్ వీఆర్ ప్రౌడ్లీ సేస్ దట్ వీఆర్ వెరీ ఫ్యూ, మన ఇండియన్ కమ్యూనిటీలో ఉన్న చాలా తక్కువ మందిలో ఐఎమ్ వన్ ఆఫ్ ద ఎక్స్పర్ట్ ఆన్ ద ట్యాక్స్ ప్లానింగ్ అండి. సో మనీని లీగల్గా ఎలాగ ట్యాక్సెస్ని సేవ్ చేయొచ్చు, ఆ మనీని హౌ వీ కెన్ యూజ్ ఇట్ టు ఇన్వెస్ట్ ఫర్ ద లాంగ్ టర్మ్ ప్లానింగ్ అనేది నా స్పెషలైజేషను. అండ్ స్పెషల్గా ఎవరికైనా బిజినెస్ ఓనర్స్ ఉంటే మాత్రము డెఫినెట్లీ దిస్ ఈజ్ ఎ గ్రేట్ థింగ్ అండి. అంటే డెఫినెట్లీ యూ షుడ్ కన్సిడర్ ట్యాక్స్ ప్లానింగ్. బిజినెస్ ఓనర్స్కి లాట్ మోర్ ఆపర్చునిటీస్ ఉంటాయి. అందుకే నేను ఎప్పుడు చెప్తుంటాను, ఎవ్రీ వన్ ఆఫ్ అస్ షుడ్ హ్యావ్ సమ్ సైడ్ గిగ్, ఏదో ఒక బిజినెస్ ఉండాలి. దానివల్ల ఏమవుతుందంటే లాట్ ఆఫ్ ట్యాక్సెస్ కెన్ బి సేవ్డ్ అండ్ యావరేజ్ ట్యాక్స్ రేట్స్ విల్ కమ్ డౌన్ అండి. ఇదే కదా కాకుండా బీయింగ్ ఐ మా చార్టర్డ్ అకౌంటెంట్, వీఆర్ బీయింగ్ గెటింగ్ లాట్ ఆఫ్ రిక్వెస్ట్. వీఆర్ ఆల్సో స్టార్టింగ్ ఎ వెబ్సైట్ కాల్డ్ wisenri.a, వేర్ వీఆర్ కంప్లీట్లీ పుట్టింగ్ ఎవ్రీథింగ్ ఎట్ వన్ స్పాట్ అండి. ఇండియాలో మీకు ఎటువంటి రిక్వైర్మెంట్స్ కావాలన్నా సరే ఇట్స్ వన్ స్టాప్ సొల్యూషన్. మీకు రియల్ ఎస్టేట్ ఇండియాలో ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడైనా సరే ఏ కమ్యూనిటీలో ఇన్వెస్ట్ చేయొచ్చు. వీ డూ సమ్ డ్యూ డిలిజెన్స్, దెన్ ఓన్లీ వి గెట్ దోస్ ప్రాపర్టీస్ లిస్టెడ్ దేర్. లీగల్ సర్వీసెస్, ఇండియాలో ఏమైనా లీగల్ సర్వీసెస్ కావాలన్నా సరే, టైటిల్ వెరిఫికేషను ఏది కావాలన్నా, లేదంటే డబ్బులు అటు నుంచి మూవ్ చేయాలన్నా,
లేదంటే ఓసీఏ కానీ, పాస్పోర్ట్స్ కానీ, పాన్ కార్డ్ కానీ, ఏ డాక్యుమెంట్స్ కావాలన్నా సరే, లేదా మీరు ఇండియాకి మూవ్ అయిపోదాం అనుకుంటున్నారు, వాట్ ఆర్ ద చెక్ లిస్ట్ యూనిట్ టు ఫాలో, ఈవెన్ దాని తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ ఎలా చేయాలి, ట్యాక్స్ కంప్లైన్సెస్, ఇవంతా మొత్తం విత్ అడ్వాన్స్డ్ ఏఐ కాల్డ్ కుబేరా ఏఐ అని చెప్పేసి చేస్తాం. దిస్ ఇస్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఎన్ఆర్ఐస్ కండిది. ఇండియాలో మొత్తము వీఆర్ ఆల్రెడీ ఇట్ ఈస్ ఇన్ ఇట్స్ లైవ్లో ఉంది, బట్ స్టిల్ వీఆర్ డెవలపింగ్ ఆన్ ఇట్, వీఆర్ ఇంప్రూవింగ్ ఇట్, వీఆర్ లాంచింగ్ అఫీషియల్, వీఆర్ గోయింగ్ టు లాంచ్ సూన్. బట్ ఇట్స్ వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ యువర్ ఇండియా నీడ్స్ అని చెప్పేసి ఒక పోర్టల్ బిల్డ్ చేస్తున్నాము. అక్కడ దర్ ఆర్ సో మెనీ సర్వీసెస్ విచ్ యూ కెన్ లుక్ ఫర్ ఇన్ ఇండియా అండి. యా, దెన్ లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్ ఫర్ టుడే, రీపాట్రియేషన్ ఆఫ్ ఫండ్స్. వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్. నాకు నా ప్రాక్టీస్ స్టార్ట్ చేసిన తర్వాత ద మోస్ట్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చిన టాపిక్ ఏంటంటే ఇండియా నుంచి డబ్బులు ఎలా తీసుకొని రావాలి. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ టాపిక్ అండి. సో బేసిక్గాని అసలు ఏంటి ఎలాగా అంటే హై లెవెల్లో చూసుకుంటే ఇండియా నుంచి మనకి డబ్బులు రావడానికి మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఫండ్స్ ఉంటాయండి. ఇప్పుడు ఫస్ట్ మనకి ఎప్పుడన్నా సరే యుఎస్ నుంచి ఇండియాకి వెళ్ళాలన్నా, ఇండియా నుంచి యుఎస్కి వెళ్ళాలన్నా సరే గవర్నమెంట్ చూసేది సోర్స్ ఆఫ్ ఫండ్స్. మీకు డబ్బులు ఎలా వచ్చాయి, ఫస్ట్ మూవ్ చేయడం వేరే, ఫస్ట్ డబ్బులు ఎలా వచ్చాయి. లైక్ ఎగ్జాంపుల్ యుఎస్ నుంచి చూసామనుకోండి, మనకి యూఎస్లో మనకి డబ్బులు ఎలాగ వస్తాయి, శాలరీస్ ఉంటాయి, సేవింగ్స్ అకౌంట్స్ ఉంటాయి, మనకి ఇక్కడ ఏమైనా డివిడెండ్స్ ఇంట్రెస్ట్లు ఏమైనా రావచ్చు, ఆస్తులు ఏమైనా ఇక్కడ మన యూఎస్లోనే షేర్స్ అమ్మచ్చు, ప్రాపర్టీస్ అమ్మచ్చు, లేదంటే రిటైర్మెంట్ విత్డ్రాల్స్ ఏమైనా జరగచ్చు. ఈ విధంగా మనకి మనీని జనరేట్ చేస్తాం. ఇక్కడ నుంచి ఇండియాకి డబ్బులు మనం పంపించాలి అంటే దానికి రకరకాల కంప్లైన్సెస్ ఫాలో అవ్వాలి. అదేవిధంగానే ఇండియాలోంచి ఇక్కడ డబ్బులు రావాలి. ఇండియాలో ఉన్నప్పుడు ఏంటి, మనకి రెంట్స్ వస్తాయి జనరల్గా, వెరీ కామన్. ఇప్పుడు మనకి టుడే విల్ బీ ఫోకసింగ్ మోర్ ఆన్ ఇండియా టు యుఎస్. సో మనకి జనరల్గా డబ్బులు ఎలాగొస్తాయి, అక్కడ రెంటల్ ఇన్కమ్స్ వస్తుంటాయి, డివిడెండ్స్ వస్తుంటాయి, క్యాపిటల్ గెయిన్స్ వస్తుంటాయి, ఇంట్రెస్ట్ ఇన్కమ్స్ కూడా వస్తుంటాయండి. అక్కడ ఇండియాలోని ఫిక్స్డ్ డిపాజిట్స్ మీద, ఎన్ఆర్ఐ ఎఫ్డీస్ మీద ట్యాక్స్లు కట్టక్కర్లేదండి. ఇండియాలో మాత్రం, అంటే యూఎస్లో కట్టాలి, ఇండియాలో కట్టక్కర్లేదు. దీనివల్ల చాలామంది ఎన్ఆర్ఐ ఫిక్స్డ్ డిపాజిట్లో పెట్టుకుంటారండి డబ్బులు. సో దాని మీద వచ్చే ఇంట్రెస్ట్లు మీరు ఇక్కడ తీసుకొని రావచ్చు. అక్కడ దానికి ఏం చేయాలి, దాని తర్వాత సేల్ ఆఫ్ ప్రొసీడ్స్ అండి, అంటే సేల్ ప్రొసీడ్స్ అంటే మనకి ఇండియాలో ఆస్తులు ఉండొచ్చు, మనకి తదనంతరము ఇన్హెరిటెన్స్ వరకు కూడా కొన్ని ఆస్తులు రావచ్చు, మనం ఏదో ఆస్తులు కొనుక్కొని ఉండుండొచ్చు. ఇది వీటిని అమ్మినప్పుడు వాటిని ఎలా చేయాలి, ఇది కూడా కాకుండా ప్రావిడెంట్ ఫండ్స్, పెన్షన్ ఫండ్స్ ఇవన్నీ వస్తాయి, ఆ డబ్బులు ఎలా మూవ్ చేయాలి, లేదా గిఫ్ట్స్ అండ్ ఇన్హెరిటెన్సెస్, మనకి మన పేరెంట్స్ దగ్గర నుంచి కానీ లేదంటే మన ఫ్యామిలీ మెంబర్స్ నుంచి గిఫ్ట్స్ కూడా వస్తుంటాయండి, వాటన్నిటి ఎలా మూవ్ చేయాలి. దిస్ ఈజ్ వాట్ వీఆర్ గోయింగ్ టు కవర్ ఇన్ డీటెయిల్ అండి. సో హై లెవెల్లో చూసుకుంటే మనకి we మూవ్ చేసేటప్పుడు వై ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మనం ఎందుకు డైరెక్ట్గా వై కాంట్ వి జస్ట్ డూ ఎ ఫండ్ ట్రాన్స్ఫర్ అంటే ఇట్ ఈస్ నాట్ యాజ్ ఈజీ యాజ్ వి థింక్, బికాస్ వీ నీడ్ టు కన్సిడర్, వీ నీడ్ అడ్హెరెన్స్ టు ఆర్బీఐ అండ్ ఫెమా రెగ్యులేషన్స్. మనకి ఆర్బీఐ ఫెమా రెగ్యులేషన్స్ ఉన్నాయి. డబ్బులు డాలర్లు కానీ ఇండియాలోంచి బయటికి వెళ్ళాలంటే దే హ్యావ్ అన్ ఐ ఆన్ దట్. వాళ్ళు ఎప్పుడు చూస్తూ ఉంటారు. దే ఆల్వేస్ లుక్ ఇన్ టు ద స్క్రూటినీ. వాళ్ళు ఎప్పుడు స్క్రూటినీ చేద్దామని చూస్తారు. డబ్బులు ఎవరైనా ఎక్కువగా ఇండియా నుంచి అక్కడ యూఎస్ కానీ పంపిస్తారు, సరే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినా, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళినా సరే వాళ్ళు స్క్రూటినీ చేస్తూ ఉంటారండి. సో మెనీ నోటీసెస్ దే జస్ట్ ఏదో అలా పంపించేస్తుంటారు. అసలు వాళ్ళు అందులో ఎన్ని సక్సెస్ అయినా అవ్వకపోయినా నోటీసులు అయితే మాత్రం వచ్చేస్తుంటాయండి. సో పెద్ద పెద్ద మనీ ట్రాన్సాక్షన్స్ కానీ ముందు జరిగితే మాత్రము ఆర్బీఐ అండ్ ఫెమా ఆర్ ఆల్వేస్ వాచింగ్ యూ. ప్లీజ్ హ్యావ్ ఎ నోట్ ఆఫ్ దిస్. దాని తర్వాత ట్యాక్స్ ఎఫిషియన్సీ. ట్యాక్స్ ఎఫిషియన్సీ అంటే మనకి డబుల్ ట్యాక్స్ అవాయిడెన్స్ అని చెప్పేసి యూఎస్కి ఇండియాకు ఉన్నదండి. ఇండియాలో డబ్బులు కట్టాలి, యూఎస్లో కూడా కట్టాలి. సో వీటన్నిటికీ ఒక క్లియర్ ఆడిట్ ట్రైల్ మనం మెయింటైన్ చేయాలి. అంటే ప్రాపర్ డాక్యుమెంటేషన్ కంపల్సరీ మెయింటైన్ చేయాలండి. సో ఈ ప్రాసెస్లోనే మనకి ఫస్ట్ ఐ వాంట్ టు స్టార్ట్ విత్ ఎ వెరీ సింపుల్ టాపిక్, కరెంట్ అకౌంట్ ట్రాన్సాక్షన్స్ అంటామండి. దీన్ని ఒక కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీకు ఒకసారి కాన్సెప్ట్ కానీ అర్థమైకపోతే ఇంక మీకు ఎప్పుడైనా సరే క్లారిటీ ఆఫ్ థాట్ ఉంటుందండి. సోర్స్ ఆఫ్ ఫండ్స్ అంటే మనకి ఇండియాలో డబ్బులు ఎలా వచ్చాయి, ఇండియా నుంచి డబ్బులు ఇక్కడ మూవ్ ఎలా చేయాలి కాన్సెప్ట్. ఇండియాలో ఫస్ట్ సోర్స్ ఆఫ్ ఫండ్లోని దాన్ని 2 రకాలు అంటారండి. కరెంట్ అకౌంట్ ట్రాన్సాక్షన్స్, క్యాపిటల్ అకౌంట్ ట్రాన్సాక్షన్స్. కరెంట్ అకౌంట్ ట్రాన్సాక్షన్స్, కరెంట్ అకౌంట్ ట్రాన్సాక్షన్స్ అంటే మనకి వచ్చే ఇంట్రెస్ట్లు, బ్యాంక్ అకౌంట్లో వచ్చే డివిడెండ్స్ కానీ, స్టాక్ మార్కెట్లో వచ్చే డివిడెంట్లు కానీ, లేదంటే ఇంట్రెస్ట్ ఆన్ ఫిక్స్డ్ డిపాజిట్స్ కానీ, లేదు అంటే మనకి రెంటల్ ఇన్కమ్స్ కూడా వస్తాయి. ఇదంతా కరెంట్ అకౌంట్ అండి. లేదంటే మీకు జీతాలు వచ్చినా, శాలరీస్ వచ్చినా సరే కరెంట్ అకౌంట్. ఈ అన్ని మనీని మీరు యూఎస్కి ఎప్పుడైనా ఫ్రీగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు.
నో రెస్ట్రిక్షన్స్ ఆర్ దేర్, నో లిమిటేషన్స్ ఆర్ దేర్. మీరు కష్టపడి సంపాదిస్తున్న అక్కడ ప్రతి సంవత్సరం వచ్చే డబ్బుల్ని మనం డైరెక్ట్గా పంపించుకోవచ్చు యూఎస్కి. కాకపోతే గవర్నమెంట్కి చెప్పాల్సి వస్తుంది, సోర్స్ ఆఫ్ ఫండ్స్ అని చూపించాలి, మనకి ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అని చెప్పాలి. కాకపోతే ఇన్ సింపుల్ ఏంటంటే ప్రతి సంవత్సరం వచ్చే రెంట్లు అవన్నీ ఏముంటే అవన్నీ మనం ఇండియాకి యూఎస్కి పంపించుకోవచ్చు. నో లిమిట్స్ ఆర్ దేర్. బట్ దీంట్లోనంటే మాత్రం ప్రొహిబిటెడ్ ఏంటి అంటే లాటరీ విన్నింగ్స్ కానీ, రేసింగ్లోని, గ్యాంబ్లింగ్స్లో కానీ, ఇండియాలో కానీ మనకి ఏమైనా వస్తే మాత్రము దాన్ని యూఎస్కి మనము మూవ్ చేయలేము. దాని తర్వాత కమిషన్స్ ఆన్ ఎక్స్పోర్ట్స్ మేడ్ టు ద సర్టెన్ కంట్రీస్. మనం ఏమైనా సరే మనకి ఎవరైనా సరే కమిషన్స్ ఇచ్చారనుకోండి, ఎక్స్పోర్ట్ బిజినెస్ చేయడం వల్ల వచ్చే కమిషన్స్ ఏమైనా వస్తే మాత్రము దాన్ని కూడా ప్రొహిబిషన్ ఉన్నదండి. దాని తర్వాత మనకి కంపెనీ నుంచి ఏమైనా మనకి ఏమైనా స్టాక్ మార్కెట్లోని కంపెనీస్ ఏమైనా సరే ఉంటే, మనకి ఏమైనా ఇండియాలో ఇన్వెస్ట్మెంట్స్ ఉండి వాళ్ళు కానీ నాన్ కంప్లైంట్ అనుకోండి. లైక్ ఎగ్జాంపుల్, ఇట్ ఇస్ వెరీ కామన్ అండి, పేరెంట్స్ దగ్గర నుంచి మన కంపెనీస్ రావచ్చు. ఐ హ్యావ్ లాట్ ఆఫ్ క్లయింట్స్ హూ ఆర్ వెరీ హై నెట్వర్త్ ఇండివిజువల్స్ ఇన్ ఇండియా అండి, ఫ్యామిలీ పరంగా. వాళ్ళు కంపెనీస్ రన్ చేసేటప్పుడు కంప్లైన్సెస్ బాగోపోయినా, లోకల్గా వాళ్ళు మెయింటైన్ చేయకపోయినా సరే కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయండి. అక్కడి నుంచి ఏమైనా డివిడెండ్స్ వస్తే మాత్రము కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయండి. అది కాకపోతే మాత్రము స్ట్రైట్ ఫార్వర్డ్, దేర్ ఇస్ నో లిమిటేషన్, వీ కెన్ మూవ్ ద మనీ. క్యాపిటల్ అకౌంట్ ట్రాన్సాక్షన్స్ అంటే ఏంటి? మనము ప్రాపర్టీస్ని అమ్మినప్పుడు, ఆస్తులను అమ్మినప్పుడు, క్యాపిటల్ ఆస్తులను అమ్మినప్పుడు, స్టాక్ మార్కెట్లో షేర్లు అమ్మినా సరే, లేదంటే ప్రాపర్టీస్, రియల్ ఎస్టేట్లో ప్రాపర్టీస్ కానీ ఏమైనా అమ్మినా సరే, ఏమైనా అమ్మితే వచ్చేటప్పుడు డబ్బుల్ని మనం పంపించాలంటే సంవత్సరానికి $1 మిలియన్ వరకు మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. $1 మిలియన్ అంటే అది ఎప్పుడు? ఏప్రిల్ టు మార్చ్, క్యాలెండర్ ఇయర్ ఫర్ ఇండియా అండి. ఫైనాన్షియల్ క్యాలెండర్ ఇయర్ ఫర్ ఇండియా ఇస్ ఏప్రిల్ టు మార్చ్. 1 మిలియన్ వరకు మనం పంపించుకోవచ్చు. బీయింగ్ ఎన్ ఎన్ఆర్ఐ అంటే మనము నాన్ రెసిడెంట్ ఇండియన్ అయితే మాత్రమే 1 మిలియన్ వరకు మనం పంపించుకోవచ్చు. అంటే లైక్ ఎగ్జాంపుల్, మా ఫాదరు ఇప్పుడు విజయనగరంలో ఉంటారు ఇండియాలో. సో ఇప్పుడు మా ఫాదర్ నాకు 1 మిలియన్ పంపించచ్చా? ఆన్సర్ ఈజ్ నో. బికాస్ పంపించే వాళ్ళు ఎవరు? మా ఫాదర్. మా ఫాదర్ ఈజ్ నాట్ ఎన్ ఎన్ఆర్ఐ, హీఈస్ ఎ రెసిడెంట్. ఎన్ఆర్ఐ ఎవరు? నేను ఎన్ఆర్ఐ. మనమందరూ ఇప్పుడు మన కాల్లో మోస్ట్ ఉన్న అందరూని ఎన్ఆర్ఐస్. సో మనందరూ అవుట్ ఆఫ్ ఇండియాకి వచ్చేసాం కాబట్టి మనకి 1 మిలియన్ మనం ఎప్పుడైనా సరే తెచ్చుకోవచ్చు ఇండియా నుంచి ఇక్కడికి. దాని తర్వాత తెచ్చేటప్పుడు మనకి కొన్ని స్కీమ్స్ ఉన్నాయండి. గవర్నమెంట్ 2 స్కీమ్స్ ఇచ్చింది. $1 మిలియన్ స్కీమ్, దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ ద ఎన్ఆర్ఐస్. రెసిడెంట్స్కి అయితే లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ అండి. అంటే ఇండియన్ రెసిడెంట్స్ ఎవరైనా పంపించాలి, లైక్ ఎగ్జాంపుల్ మీరు స్టూడెంట్, మీ ఫాదర్ డబ్బులు పంపించాలి, వారు ది సెకండ్ కేటగిరీలోకి వస్తారు. మనం విచ్ వీఆర్ నాట్ కవరింగ్ రైట్ నౌ, వీఆర్ ఓన్లీ ఫోకసింగ్ ఆన్ ఎన్ఆర్ఐస్ ఓన్లీ నౌ. $1 మిలియన్ స్కీమ్ గురించి ఇప్పుడు కవర్ చేస్తాం సార్. సో ఫస్ట్ $1 మిలియన్ స్కీమ్ అంటే ఏంటంటే, మనకి ఇప్పుడు నేను చెప్పిన ప్రకారం కానీ మనకేమైనా సరే డబ్బులు ఆస్తుల ద్వారా వచ్చిన డబ్బులు, ఆస్తులు అమ్మడం ద్వారా వచ్చిన డబ్బులు ఉంటే ఎన్ఆర్ఐకి మనము 1 మిలియన్ వరకు తీసుకొని రావచ్చు. కాకపోతే దేర్ ఈజ్ ఎ టీడీఎస్ విత్ హోల్డింగ్. సో 20% ఆఫ్ ద సేవింగ్స్, లైక్ మనం ఆస్తులను అమ్మినప్పుడు బయ్యర్ మనకి డబ్బులు ఇచ్చేటప్పుడు 20% వాళ్ళు విత్ హోల్డ్ చేసి తక్కిన మనీని మాత్రమే మనకి ఇస్తారండి. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద రెగ్యులేషన్. సో ఆ డబ్బులు మనం ఆ 20% వచ్చి తక్కిన డబ్బులు మాత్రము మనకి ఎన్ఆర్ఓ అకౌంట్, ఇండియాలో మనకు ఉన్న ఎన్ఆర్ఓ అకౌంట్లో డిపాజిట్ చేయించాలి. ఇప్పుడు మీకు ఎవరైనా సరే ఎన్ఆర్ఓ అకౌంట్స్ కానీ లేకపోతే, ఎన్ఆర్ఈ అకౌంట్స్ లేకపోతే, మై రికమెండేషన్ ఎవ్రీ1 షుడ్ గో అండ్ ఓపెన్ అండ్ ఎన్ఆర్ఈ అండ్ ఎన్ఆర్ఓ అకౌంట్స్ అండి. ఇప్పుడు మనకి ఇండియాలో ఆస్తులు ఉండి ట్రాన్సాక్షన్స్ ఉంటే మాత్రము. ఎందుకు అంటే సేవింగ్స్ అకౌంట్స్లో కండాని ఎన్ఆర్ఓ అకౌంట్ ఈజ్ ఫర్ ద నాన్ ఎన్ఆర్ఐస్. So I want everyone to be in compliant. Being an NRI, technically you are not supposed to have a savings accounts in India. Savings accounts కానీ ఉంటే ఆపరేట్ చేస్తే పెర్ డేకి 5,000 రూపీస్ పెనాల్టీ ఉందండి. కాకపోతే మన వాళ్ళు ఎవరు పెద్దగా ఫాలో అవ్వరు. టెక్నికల్గా మనకు ఉండకూడదు, సేవింగ్స్ అకౌంట్స్ ఉండకూడదండి. ఎన్ఆర్ఈ అకౌంట్ ఆర్ ఎన్ఆర్ఓ అకౌంట్స్ మాత్రమే ఉండాలి. ఇప్పుడున్న కరెంట్ సేవింగ్స్ అకౌంట్స్ కూడా మీరు ఎన్ఆర్ఓ ఆర్ ఎన్ఆర్ఈగా మార్చుకోవచ్చు. యూ కెన్ కన్వర్ట్ ద అకౌంట్స్ టు ద ఎన్ఆర్ఈ అండ్ ఎన్ఆర్ఓ అకౌంట్స్ అండి. దాని తర్వాత రెమిటెన్స్ ఆఫ్ అగ్రికల్చరల్ సేల్. ఫర్ సపోజ్ మీరు ఆస్తులను అమ్మితే వచ్చే డబ్బులు, అదే కానీ అగ్రికల్చరల్ ల్యాండ్ ఉంటే తీసుకొని రావచ్చా? ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ఇట్స్ కొంచెం కాంప్లెక్స్ టాపిక్ అండి ఇది.
అగ్రికల్చర్ అనేది ఇండియాలోని కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఎన్ఆర్ఐస్ కెనాట్ హోల్డ్ కెనాట్ బై అగ్రికల్చరల్ ల్యాండ్స్ ఇన్ ఇండియా. అంటే ఇప్పుడు కెన్ గో అండ్ బై అగ్రికల్చరల్ ల్యాండ్? ఆన్సర్ ఈజ్ నో. బట్ మనకి ఇండియాలో ఉండేటప్పుడే, లైక్ ఎగ్జాంపుల్ నేను యూఎస్కి 10 years బ్యాక్ యూఎస్ మూవ్ అవ్వకుండా ముందు ఇండియాలో నేను వర్క్ చేశాను. అప్పుడు కానీ నేను అగ్రికల్చరల్ ల్యాండ్ కానీ కొని ఉంటే ఐఎమ్ గుడ్. లేదు, నాకు ఇన్హెరిటెన్స్ ద్వారా, అంటే తల్లిదండ్రుల నుంచి నాకు ఇన్హెరిటెన్స్ ద్వారా నాకు వస్తే అగ్రికల్చరల్ ల్యాండ్, దాన్ని ఇప్పుడు అమ్మచ్చు, ఐ కెన్ గెట్ ద మనీ. నేను ఇంతకుముందు ఇండియన్ రెసిడెంట్గా ఉండేటప్పుడు కొనుక్కుంటే ఆ డబ్బులు తీసుకొని ఇప్పుడు అమ్మచ్చు, తీసుకొని రావచ్చు. కాకపోతే లాస్ట్ 20 yearsలోని మీరు మూవ్ అయిన తర్వాత ఇక్కడున్న డబ్బులు తీసుకెళ్ళి మనము ఇండియాలో అగ్రికల్చర్ ల్యాండ్ కొన్నామనుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు అగ్రికల్చర్ ల్యాండ్ కొనడమే తప్పు. సో యు ఆర్ నాన్ కంప్లైంట్. సో టెక్నికల్లీ మీరు అమ్మినప్పుడు ఆ మనీని యూఎస్కి తీసుకొని రాలేరు. సో ఎందుకు అంటే అక్కడ డబ్బులు పంపించేటప్పుడు అడుగుతారు, మీకు ఈ డబ్బులు ఎక్కడొచ్చాయి అంటారు. అంటే నేను అగ్రికల్చరల్ ల్యాండ్ అమ్మాను, ల్యాండ్ అమ్మాము అంటారు. అది అగ్రికల్చరల్ ల్యాండా? ఇఫ్ ఎస్ అయితే దేర్ ఈజ్ ఎ రెస్ట్రిక్షన్. అన్లెస్ యూ బాట్ దట్ ల్యాండ్ ఈవెన్ బిఫోర్ యూ బికమ్ అన్ ఎన్ఆర్ఐ ఆర్ ఇన్హెరిటెన్స్, ఈ 2 కండిషన్స్ మాత్రమే. సో ఇది కొంచెం కాంప్లెక్స్ అండి. చాలామంది ల్యాండ్స్ కొన్నారు. సో కాకపోతే మాత్రం మనీ ఇక్కడ స్టక్ అయిపోయిందండి. ఇక్కడ ఇప్పుడు చాలామందికి మనీ స్టక్ అయిపోయింది ఇప్పుడు అక్కడ. సో యు ఆర్ నాట్ ఇట్ డజంట్ కమ్ అండర్ దిస్ $1 million స్కీమ్లోకి రాదండి అది. ఓకే, దాని తర్వాత అనిల్ ఇప్పుడు నాకు ఇన్హెరిటెన్స్ లేదా గిఫ్ట్లు, అంటే మనకి తదనంతరం ఆస్తులు వస్తాయి కదండి ఇన్హెరిటెన్స్. ఇప్పుడు వాటిలో వస్తే ఏం చేయాలి, లేదా గిఫ్ట్లు వస్తే ఏం చేయాలి? ఎస్, యూ కెన్ గెట్ ఇన్ ఇన్హెరిటెన్స్. మనము ఇన్హెరిటెన్స్ రావచ్చు. ఇన్హెరిటెన్స్ వస్తే దెన్ మనకి ఇన్హెరిటెన్స్ వచ్చినప్పుడు, అంటే గిఫ్ట్ అండి, అదే సింపుల్ భాషలో సింపుల్ చెప్పంటే గిఫ్ట్ అన్నా ఇన్హెరిటెన్స్ అన్నా అంటే ఒకరు మనకి గిఫ్ట్ ఇచ్చారు. టెక్నికల్గా మనకి గిఫ్ట్ వచ్చినప్పుడు ఇఫ్ యు ఆర్ గెటింగ్ మోర్ దాన్ $100,000 ఫ్రమ్ ఎనీ ఫారెన్ పర్సన్, అంటే మన పేరెంట్స్ నుంచి వస్తుంది కదండి, ఆ గిఫ్ట్ వచ్చినప్పుడు వీ హ్యావ్ టు ఫైల్ ఫామ్ 3520 అని చెప్పేసి గిఫ్ట్ ట్యాక్స్ రిటర్న్ అమెరికాలో మీరు గవర్నమెంట్కి చెప్పాలి. నాకు గిఫ్ట్ వచ్చింది మా పేరెంట్స్ దగ్గర నుంచి అని చెప్పి మీరు చెప్పాలండి. ఫర్ సపోజ్ మీరు కానీ ఫైల్ చేయకపోతే, ఇదంతా వెరీ కామన్ కదా, మనందరికీ ఇన్హెరిటెన్స్ వస్తుంది. పేరెంట్స్ తదనంతరము మనకు ఆస్తులు వస్తాయి. ఇన్హెరిటెన్స్ కానీ వచ్చినా, లేదా ఎవరికైనా గిఫ్ట్లు ఇచ్చి, ఎవరైనా మనకి గిఫ్ట్స్ ఇచ్చినా, వీ హ్యావ్ టు ఇన్ఫార్మ్ టు ద గవర్నమెంట్. అదర్వైజ్ ద పెనాల్టీ ఈజ్ అప్ టు 25% ఆఫ్ ద గిఫ్ట్ అమౌంట్ అండి. మనకి ఫర్ సపోజ్ ఒక $500,000 గిఫ్ట్ వస్తే 25% ఈజ్ ద పెనాల్టీ ఇఫ్ దే ఫైండ్ ఇట్. సో వీ హ్యావ్ టు ఇన్ఫార్మ్ హియర్ ఇన్ యూఎస్ ఆల్సో. దిస్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ స్టెప్, చాలామంది మిస్ అవుతుంటారు. అండ్ ఆల్సో ఇంకొకటి, మనకి గిఫ్ట్స్ ఎంత తీసుకోవచ్చు? ఫర్ సపోజ్ ఇన్హెరిటెన్స్ అంటే యూ కెనాట్ అవాయిడ్, బట్ అదర్వైజ్ గిఫ్ట్లు మనం ఎంత తీసుకోవచ్చు? ఫర్ సపోజ్ మా సిస్టర్ విజయనగరంలో ఉంటారండి, ఇండియాలోని. సో ఇప్పుడు మా సిస్టర్ నాకు గిఫ్ట్ ఇవ్వచ్చు అంటే ఇవ్వచ్చు. కాకపోతే డబ్బులు ఎంత తీసుకొని రావచ్చు? ఇవ్వడం ఒక స్టెప్పు, డబ్బులు తీసుకొని అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొని రావడం రెండో స్టెప్. తీసుకొని రావాలి అంటే దానికి లిమిటేషన్ ఉందండి. $250,000 వరకు మాత్రమే నేను దేశాన్ని దాటించగలను పర్ పర్సన్. అంటే ఇప్పుడు మా సిస్టర్ గురించి ఒక పర్సన్, నాకలాగా నా క్లోజ్డ్ ఫ్యామిలీ మెంబర్స్ డెఫినేషన్ ఉన్నది. అంటే తల్లిదండ్రులు, లేదంటే బ్రదర్సు, సిస్టర్సు, లేదంటే బ్రదర్స్ వాళ్ళ స్పౌజెస్ కానీ, సిస్టర్స్ వాళ్ళ స్పౌజెస్ కానీ, వీళ్ళు మనకి గిఫ్ట్ ఇవ్వచ్చు. లేదంటే మా వైఫ్ వాళ్ళ ఇన్లాస్, అవర్ ఇన్లాస్ కానీ మనకి గిఫ్ట్స్ ఇవ్వచ్చు అండి. ఒక డెఫినేషన్ ఉంది ఒక ఫ్యామిలీ అనేది. ఆ ఫ్యామిలీ డెఫినేషన్ ప్రకారంగా మనకి ఎవరైనా సరే గిఫ్ట్లు ఇస్తే $250,000 పర్ పర్సన్ నుంచి మనం గిఫ్ట్ తీసుకొని మూవ్ చేయొచ్చు. అలాగా $1 million వరకు. అంటే టోటల్ నేను ఒకేసారి ఒక సంవత్సరంలోని 4 నుంచి వచ్చిన గిఫ్ట్ని, అంటే మ్యాక్సిమం ఆఫ్ $1 million, ఈచ్ ఇండివిజువల్గా 250 ఉన్నప్పుడు టోటల్ $1 million వరకు మాత్రమే నేను ఇండియా నుంచి యూఎస్కి మూవ్ చేయగలను. ఇది గిఫ్ట్ రూల్స్ అండి, ఇన్హెరిటెన్స్ అండ్ గిఫ్ట్ రూల్స్ అండి. దాని తర్వాత ఒకసారి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి ఇక్కడ. సో ఒక రియల్ కేస్ స్టడీ చూసుకుందాం. యాక్చువల్గా దిస్ హ్యాపెండ్ రీసెంట్లీ. డాలస్లోనే
ఒక పర్సన్, ఒక రెసిడెంట్ మా లోకల్ డాలర్స్లోని, అతనికి ఒక పూణేలోని ఒక 2 బెడ్రూమ్ అపార్ట్మెంట్ ఉన్నది. సో అతను $1.4 million, సారీ 1.4 crores ప్రాపర్టీని అమ్మారు. అమ్మితే వాళ్ళు ఏం చేశారు అంటే, ఆ బయ్యర్ నేను 20% విత్ హోల్డింగ్ చేసేస్తాను అని అన్నారు. చేసేసి తక్కిన డబ్బులు మాత్రమే మనకి పంపిస్తారు. కాకపోతే ఇక్కడ ఫ్యూ థింగ్స్ చేయొచ్చండి. మనము ఫామ్ 13 అని ఒకటి మనం ఫైల్ చేసి, ఇన్స్టెడ్ ఆఫ్ 20% విత్ హోల్డింగ్ ట్యాక్సెస్ని వీ హ్యావ్ అన్ ఆప్షన్ టు బ్రింగ్ ఇట్ డౌన్ టు 12.5% మనం చేయొచ్చండి. ఇఫ్ యు ఆర్ ఫాలోయింగ్ ద రూల్స్ ఆఫ్ ఇండియా రైట్ నౌ, క్యాపిటల్ గెయిన్ ట్యాక్సెస్ ఇన్ ఇండియా ఈజ్ 12.5% అండి, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. అదే మామూలుగా విత్ ఎన్ఆర్ఐస్కి ఏమైనా అంటే ఇంటర్నేషనల్ ఎన్ఆర్ఐస్ కానీ అయితే మాత్రము 20% విత్ హోల్డింగ్ ఉంది. ఇఫ్ దే కెన్ ప్రూవ్ దట్ బాబు నేను 20% పే చేయక్కర్లేదు, ట్యాక్సెస్ ఈజ్ ఓన్లీ మళ్ళీ 12.5% పే చేస్తే చాలు అని చెప్పేసి ముందు అడ్వాన్స్గా కానీ అరౌండ్ 1 month బిఫోర్ ఇఫ్ వీ కెన్ సబ్మిట్ ఏ ఫామ్ టు గవర్నమెంట్, అప్పుడు మనము దాన్ని వీ కెన్ బ్రింగ్ డౌన్ దట్ విత్ హోల్డింగ్ మనం తగ్గించవచ్చు. ఫర్ సపోజ్ మీరు అసలు మీరు మీ ఉద్దేశంలో అసలు క్యాపిటల్ గెయిన్సే ఉండవు అని అనుకుంటే, యూ కెన్ ఈవెన్ బ్రింగ్ ఇట్ డౌన్ టు ది జీరో ఆల్సో. బట్ దేర్ ఈస్ అన్ ఆప్షన్ ఫర్ అస్ to file form 13 and to bring down the withholding taxes in advance also. దాని తర్వాత మనకి అక్కడ లోకల్ ఒక చార్టర్డ్ అకౌంటెంట్ సైన్ చేయాలి. ఏమన్నా ఫామ్ 15CA 15CB అని సైన్ చేయాలి. సైన్ చేసి డాక్యుమెంట్స్ ఎవరు ఏమని, ఈ సోర్స్ ఆఫ్ ఫండ్స్ ఆర్ వ్యాలిడ్, ఇవన్నీ ట్యాక్సెస్ అన్ని పే చేశారు అని సైన్ చేయాలి. సో వీ కెన్ బ్రింగ్ ఇట్ టు హియర్ అండి. సో దేర్ ఆర్ సో మెనీ కేస్ స్టడీస్ ఉన్నాయి. కాకపోతే రిపోర్టింగ్ అండ్ డాక్యుమెంటేషన్ ఐ వాంట్ టు ఫోకస్ నౌ. అంటే డబ్బులు పంపించేటప్పుడు అసలు ఎటువంటి డాక్యుమెంటేషన్ ఉండాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అండర్ ఫెమా రెగ్యులేషన్స్ ప్రకారం కానీ డబ్బులు ఇండియా నుంచి పంపించాలంటే ఫెమా రెగ్యులేషన్స్ విల్ కమ్ అండర్ ద పిక్చర్. మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఒక సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలి. ఈ ట్యాక్సెస్ వాట్ ఆర్ ద సోర్స్ ఆఫ్ ఫండ్స్ అని మనం ఎక్స్ప్లెయిన్ చేయాలండి. సో ఫర్ సపోజ్ మన ప్రాపర్టీని అమ్మామా, ఇంట్రెస్ట్ వచ్చిందా, రెంటల్ ఇన్కమా, మనము విత్ ఎ సపోర్టింగ్ డాక్యుమెంటేషన్ ప్రూఫ్ ఆఫ్ ఫండ్స్ ప్రూఫ్ ఇవ్వాలి. ప్లస్ ట్యాక్స్ పేమెంట్స్ అంటే మనము ట్యాక్సెస్ అన్ని పే చేసామా లేదా, అక్కడ ట్యాక్సెస్ పే చేస్తే మాత్రమే అక్కడ స్టాంప్ పడుతుందని డబ్బులు బయటికి రావడానికి. ఒక లోకల్ చార్టర్డ్ అకౌంటెంట్ హ్యాస్ టు గివ్ ఎ సర్టిఫికేట్ ఫామ్ 15CA 15CB సర్టిఫికేట్ ఫామ్ 15CB ఇవ్వాలి. సో ఫామ్ 15C అంటే సెల్ఫ్ డిక్లరేషను. ఈ రెండు చేస్తేనే ఈ డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళి మనం అక్కడ బ్యాంకర్కి డబ్బులు ఇవ్వాలండి. ఇచ్చేసి బాబు మీగో మా ప్రూఫ్, ఇగో నాకు ఈ విధంగా వచ్చింది, నాకు ల్యాండ్ ఈ విధంగా నాకు డబ్బులు వచ్చాయి, ఇవన్నీ నేను ట్యాక్స్లు పే చేశాను. లేదు మీరే డబ్బులు పంపించారు, లాస్ట్ 20 years డబ్బులు పంపించారు, పంపించిన డబ్బులే మీరు బ్యాక్ తీసుకొస్తున్నారు అంతే. అప్పుడు కూడా యూ హ్యావ్ టు షో దట్ ఇట్స్ యువర్ మనీ అండ్ యు ఆర్ గెటింగ్ బ్యాక్ అండి. మీరు చార్టర్డ్ అకౌంటెంట్ సైన్ చేసి ఫార్మ్స్ ఇస్తే మాత్రమే బ్యాంకర్స్ విల్ సెండ్ అండి. బ్యాంకర్ అడిగినా అడగకపోయినా యూ యాజ్ ఎ ట్యాక్స్ పేయర్ యు ఆర్ రెస్పాన్సిబుల్ టు గెట్ దీస్ డాక్యుమెంట్స్ అండి. కొంతమంది బ్యాంకర్లు అయితే మాత్రము అడగకుండా పంపిస్తున్నారు. కాకపోతే మాత్రము స్టిల్ యూ మే గెట్ ఏ నోటీస్ సేయింగ్ దట్ దీస్ ఫార్మ్స్ ఆర్ రిక్వైర్డ్ అని. సో ఆల్వేస్ బీ ఇన్ కంప్లైంట్. హ్యాపీగా మనం అవుట్ ఆఫ్ స్టేషన్ అవుట్ ఆఫ్ కంట్రీలో ఉన్నాం కాబట్టి అండి, జస్ట్ వాట్ ఎవర్ కంప్లైన్సెస్ ఆర్ రిక్వైర్డ్ టు ఫాలో ఇన్ ఇండియా, జస్ట్ ఫాలో ఇట్ అండ్ బీ కంప్లైంట్ అండి. దాని తర్వాత ఈ డబ్బులు యూఎస్కి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? యూఎస్కి వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ ఇంపార్టెంట్, చాలామంది ఏమనుకుంటారంటే ఇండియాలో డబ్బులు తీసుకొని వస్తే ఇక్కడ ట్యాక్స్లు కట్టాలి అనుకుంటారండి. కట్టక్కర్లేదు. వీ హ్యావ్ డబుల్ ట్యాక్స్ అవాయిడెన్స్ అగ్రిమెంట్. అంటే ఏమిటి అంటే ఇండియాలో ట్యాక్స్లు కానీ పే చేసేస్తే ఇక్కడ యుఎస్లోని మనకి అమ్మినప్పుడు ఏదైనా ఆస్తిని కానీ అమ్మితే ఇక్కడ యుఎస్లో రిపోర్టింగ్ చేయాలి. అంటే యుఎస్ ట్యాక్స్ రిటర్న్స్లోని నేను పలానా ఆస్తిని అమ్మాను అని రిపోర్ట్ చేయాలి. చేసి యుఎస్ రూల్స్ ప్రకారంగా ట్యాక్స్ క్యాలిక్యులేషన్ చేసి ట్యాక్స్ మాత్రం కట్టక్కర్లేదు వెంటనే. ఎందుకు అంటే ఇండియాలో కట్టిన డబ్బుల్ని మనకి ట్యాక్స్ క్రెడిట్ వస్తుందండి. అంటే ట్యాక్స్ లయబిలిటీని ఇక్కడ తగ్గించుకోవచ్చు. మనం అక్కడ ఆల్రెడీ నేను కట్టేశాను కదా, అది తగ్గించుకోవచ్చు. ఆ బ్యాలెన్స్ అమౌంట్ మాత్రం ఇక్కడ పే చేయాలి. ఐ వాంట్ గివ్ ఏ వెరీ సింపుల్ ఎగ్జాంపుల్. యుఎస్లోని లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఈజ్ 15%. ఇండియాలోని లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఈజ్ 12.5%. నేను ఒక ఆస్తిని అమ్మినప్పుడు ఎగ్జాంపుల్ నాకు ఒక $100,000 ప్రాఫిట్ వచ్చింది అనుకోండి. ఇండియాలో 12.5% ఆల్రెడీ కట్టేశాం. ఆ డిఫరెన్స్ 2.5% ఇక్కడ కట్టాలండి. కాకపోతే ఇండియాలో లెక్కేసినప్పుడు రూపాయలో లెక్కేస్తాము, డాలర్లో ఏమవుతుందంటే
నేను డబ్బులు కొన్నప్పుడు అప్పుడు డాలర్ రేట్ ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది? అప్పుడు డాలర్ రేటుకి ఇప్పటికి డాలర్ రేటుకి మనం చూస్తే మీకు అప్పుడు $40 $30 ఉండేది మనం కొనేటప్పుడు. ఇప్పుడు అది 95కి వెళ్ళిపోయింది అది. సో మోస్ట్ ఆఫ్ ద సినారియోస్ ఇక ట్యాక్స్ పెద్దగా కట్టక్కర్లేదు, అంటే నెంబర్లు మారిపోయి. అప్పుడు ఎంత కట్టాము, ఇప్పుడు వాల్యుయేషన్స్ పెరిగినా సరే బికాజ్ ఆఫ్ ద ఎక్స్చేంజ్ రేట్ ద నెంబర్స్ ఆర్ ఆల్మోస్ట్ మ్యాచింగ్. వెరీ ఫ్యూ కేసెస్లో మాత్రమే నేను క్యాపిటల్ గెయిన్స్ చూస్తున్నాను, బట్ లేదు అంటే మోర్ దాన్ డబుల్ అయినంత వరకుని జనరల్లీ యు ఆర్ నాట్ పేయింగ్ లాట్ ఆఫ్ ట్యాక్సెస్. బట్ ఇండియాలో మాత్రము 12.5% కట్టాల్సిందే. సో ఇక్కడ యూఎస్లోనే ఏమవుతుందంటే ఇక్కడ మన స్కెడ్యూల్ డీలోని మనం చూపించాలి, రిపోర్ట్ ప్రాపర్టీ సేల్ చూపించాలి, అండ్ ఆల్సో ఫారెన్ ట్యాక్స్ క్రెడిట్ మనం క్లెయిమ్ చేసుకోవాలండి. దాని తర్వాత ఇది సింపుల్ స్టెప్ బై స్టెప్, ఓవరాల్ సింపుల్ స్టెప్ బై స్టెప్. అంతా పెద్ద కన్ఫ్యూజింగ్గా ఉంది. ఒక సింపుల్గా చెప్పాలంటే దిస్ వన్ స్లైడ్, ఈ వన్ స్లైడ్ ఫుల్ స్లైడ్ వచ్చింది, ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. దిస్ విల్ బి రియల్లీ హెల్ప్ఫుల్. నో వేర్ యూ గెట్ దిస్ వన్ సింపుల్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అండి. మనకి ఫస్ట్ అసెటైన్, మనకి ఒక ప్రాపర్టీని అమ్మాలి అని అనుకున్నప్పుడు ఫస్ట్ దాని మీద అప్రాక్సిమేట్లీ ట్యాక్స్లు ఎంత ప్రాఫిట్ వస్తుంది, ఎంత ట్యాక్స్లు కట్టాలో లెక్కేసుకున్న తర్వాత ఫామ్ 13 మనం సబ్మిట్ చేయాలండి, టీడీఎస్ని తగ్గించడానికి. లేదంటే 20% విత్ హోల్డింగ్ చేసేస్తున్నారు వాళ్ళు. 20% చేసినప్పుడు ఆ డబ్బులు మనకి వచ్చేస్తే బ్యాక్ వచ్చేస్తే ఎక్కువ కట్టుంటే ట్యాక్సెస్ ఫైల్ చేసినందుకు వెయిట్ చేయాలి. వెయిట్ చేయకుండానే 20% బదులు ఇప్పుడే తగ్గించుకోవచ్చు. ఫామ్ 13. దాని తర్వాత బ్యాంకర్కి వెళ్ళి ఇచ్చినప్పుడు ఫామ్ A2 సబ్మిషన్, అంటే సోర్స్ ఆఫ్ ఫండ్స్, నాకు ఎక్కడి నుంచి డబ్బులు వచ్చాయి డాక్యుమెంట్స్ ఇవ్వాలి. ఫామ్ 15CA 15CB ఇవ్వాలి, అంటే ఎ లోకల్ చార్టర్డ్ అకౌంటెంట్ హ్యాస్ టు సైన్ సేయింగ్ దట్ ఈ సోర్స్ ఆఫ్ ఫండ్స్ ఆర్ వ్యాలిడేటెడ్, ట్యాక్సెస్ ఆర్ పేడ్ అని సైన్ చేయాలండి. దాని తర్వాత డబ్బులు బూమ్ వైర్ పట్టేస్తారండి, వైర్ పంపిస్తే డబ్బులు వచ్చేస్తాయండి. అట్ ద సేమ్ టైం ప్లీజ్ ఎన్షూర్ యూ ఫైల్ యువర్ ట్యాక్సెస్ ఇన్ ఇండియా. ఎనీ క్యాపిటల్ ట్రాన్సాక్షన్, అంటే మరి ఆస్తులు కానీ అమ్మితే ఇట్ మే రిక్వైర్డ్ టు ఫైల్ ఎ ట్యాక్స్ రిటర్న్. ప్లీజ్ ఎన్షూర్ దట్ యు ఆర్ కంప్లైంట్ విత్ ద లోకల్ చార్టర్డ్ అకౌంటెంట్, వర్క్ విత్ లోకల్ చార్టర్డ్ అకౌంటెంట్. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత యూఎస్లో ఏం జరుగుతుంది, రిపోర్ట్ ఇన్కమ్ ఇన్ యూఎస్ ట్యాక్స్ రిటర్న్. యూఎస్లో కూడా మనము ఆ ఇన్కమ్ని చూపించాలి కంపల్సరీ, ఇట్స్ ఎ మ్యాండేటరీ. చాలామంది అనుకుంటారు ఇండియాలో అయితే వీళ్ళకి ఎలా తెలుస్తుంది అన్నది. వీ హ్యావ్ ఏ గ్లోబల్ అగ్రిమెంట్ ఉందండి అమెరికన్ గవర్నమెంట్కి, and also India also has it, so they can access the data at any point of time about any person. If they want they can get it. సో వాళ్ళు యూఎస్లో మాత్రం రిపోర్ట్ చేయండి కంపల్సరీ. యూఎస్లో రిపోర్ట్ చేసి, అంటే నాకు ఈ పలానా సేల్ ట్రాన్సాక్షన్ జరిగి చూపిస్తాం. దాని తర్వాత కంప్యూట్ ట్యాక్సెస్, యూఎస్ రూల్స్ ప్రకారంగా ట్యాక్సెస్ని కంప్యూట్ చేయండి. దాని తర్వాత క్లెయిమ్ ఇంటర్నేషనల్ ట్యాక్స్ క్రెడిట్స్, అంటే ఇండియాలో ఇక్కడ మనం ట్యాక్సెస్ కట్టేసాం కదా, ఆ ట్యాక్సెస్ కట్టింది, అంటే విత్ హోల్డింగ్ ఈజ్ నథింగ్ బట్ ట్యాక్సెస్ బేసికలీ. అంటే ఎజ్యూమ్ బోత్ ఆర్ సేమ్ అయితే, సో అంటే విత్ హోల్డింగ్ ట్యాక్సెస్, దాంట్లో ట్యాక్స్ ఫైల్ చేసినప్పుడు ఇచ్చిన ఫైనల్ నెంబర్ ఎంత ఉందంతా ఆ క్రెడిట్ తీసుకోండి, అంటే లయబిలిటీని ఇప్పుడు తగ్గించుకోవచ్చు. దాని తర్వాత ఫైల్ ఫామ్ 3520 ఇఫ్ ద రిసీవ్డ్ గిఫ్ట్ ఫ్రమ్ ద ఫారెన్ పర్సన్. మనకి 100,000 కన్నా ఎక్కువ గిఫ్ట్ కానీ వచ్చి ఉంటే కంపల్సరీ ఆ సంవత్సరంలోనే మనము ట్యాక్స్ రిటర్న్స్తో పాటు గిఫ్ట్ రిటర్న్ ఫైల్ చేయాలి. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్, చాలామంది మర్చిపోతారు, ఈజ్ ఫైల్ FBAR అండ్ FATCA. మనము ఫారెన్ బ్యాంక్ అకౌంట్ రిపోర్టింగ్ కూడా మనము యూఎస్లో చేయాలి. సో దాని తర్వాత వెరీ సింపుల్ వన్ FBAR అనేది, కాకపోతే వెరీ ఇంపార్టెంట్. సో FBAR అంటే ఫారెన్ బ్యాంక్ అకౌంట్ రిపోర్టింగ్. Being a resident in US, if you have any foreign financial accounts with more than $10,000 at any point of time, ఒక్కసారి టచ్ అయినా సరే you have to file for FBAR with Department of Treasury. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. చాలామంది ఫైల్ చేయటం లేదు, ఇన్నాళ్ళు చేయలేదు కదా, ఇప్పుడు చేస్తే ఏమవుతుందా అంటే యూ హ్యావ్ టు బైట్ ద బుల్లెట్. లేదు అంటే బీయింగ్ ఇన్ యూఎస్, కన్సిడరింగ్ ఇప్పుడు మనం అంతా ఎంతో స్ట్రెస్ అంతా, వీ ఆల్ నో దట్ మన ఇండియన్లో చాలా ఇది జరుగుతుంది, ఇండియన్స్ హేటిజం ఉంది. దాని తర్వాత ఈ వీసా ఇష్యూస్ వస్తాయి, చాలా కంప్లైంట్స్. ఇఫ్ యు ఆర్ స్టిల్ వెయిటింగ్ ఫర్ యువర్ సిటిజన్షిప్ ఆర్ గ్రీన్ కార్డ్ అప్లికేషన్, సిటిజన్షిప్ అప్లికేషన్స్ ఆర్ H1B రెన్యువల్స్ మీద ఉన్నా, ప్లీజ్ డోంట్ మిస్ దిస్. మీరు కానీ FBAR కానీ ఫైల్ చేయకపోతే యు ఆర్ కన్సిడర్డ్ యాజ్ అ నాన్ కంప్లైంట్ అండ్ ignorance of law is not accepted.
సో $10,000 కన్నా అగ్రిగేటెడ్ వాల్యూ అన్ని అకౌంట్స్ కలిపి 10,000 కన్నా ఎక్కువ ఉంటే మాత్రము యూ హ్యావ్ టు ఫైల్ ఎఫ్ఆర్ అండి. దాని తర్వాత వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఫారెన్ ఫైనాన్షియల్ అకౌంట్స్? ఫారెన్ ఫైనాన్షియల్ అకౌంట్ అంటే బ్యాంక్ అకౌంట్, సేవింగ్ అకౌంట్, ఫిక్స్డ్ డిపాజిట్స్, సిడీస్, స్టాక్ మార్కెట్లో మన డీమ్యాట్ అకౌంట్స్, ఆర్ మ్యూచువల్ ఫండ్స్, ఆర్ యూలిప్స్, ఆర్ ఇన్సూరెన్స్ పాలసీస్, లైఫ్ ఇన్సూరెన్స్, క్యాష్ వాల్యూ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్, కమోడిటీస్ కానీ ఫ్యూచర్స్ ఉన్న ఆప్షన్స్ ఉన్న ఇవన్నీ కలిపి 10,000 కానీ దాటితే వీ హ్యావ్ టు ఫైల్ ఎఫ్ఆర్, ఫారెన్ బ్యాంక్ అకౌంట్ రిపోర్టింగ్. ఇట్స్ ఎ మ్యాండేటరీ. లైఫ్ ఇన్సూరెన్స్లోని ఇట్స్ వెరీ కామన్. మన ఇండియాలో కానీ గ్రో అయి ఉంటే లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్ చాలామందికి ఉండొచ్చు. సో క్యాష్ వాల్యూ ఆఫ్ ద లైఫ్ ఇన్సూరెన్స్ చూసుకోండి. అది కానీ $10,000 కానీ ఎక్సీడ్ అయితే యూ హ్యావ్ టు రిపోర్ట్ ఇట్ ఇన్ యూఎస్. ఇంకొకటి చాలా కామన్గా వచ్చే క్వశ్చన్ ఈ డెఫినేషన్లో రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్, నాకు ల్యాండ్ ఉంది, రిపోర్ట్ చేయాలా? అవసరం లేదు. ఫినాన్షియల్ అకౌంట్స్ డెఫినేషన్ డజంట్ ఇంక్లూడ్ రియల్ ఎస్టేట్. అంటే ప్రాపర్టీస్ ఉంటే మీరు డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రెజరీకి ఇక్కడ మీరు చెప్పక్కర్లేదు. కాకపోతే రెంటల్ ఇన్కమ్స్ కానీ ఏమైనా వస్తే ఆ ప్రాపర్టీస్ మీద మీరు ట్యాక్స్ రిటర్న్స్లో చూపించాలి. డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రెజరీస్ డిఫరెంట్ అండి. అండ్ ఆల్సో ఫ్యాట్కా అంటే ఇది మీకు ఫెబ్బార్ అంటే మోర్ దాన్ 10,000, మీకు కానీ మోర్ దాన్ $100,000 కానీ మీకు కానీ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద లాస్ట్ ఇయర్ ఆర్ ఎక్సీడింగ్ $150,000 కానీ ఎట్ ఎనీ టైం కానీ మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మినప్పుడు ఇట్ ఈస్ వెరీ కామన్ కదా, మనకి 1.5 $150,000 కానీ ఎప్పుడైనా క్రాస్ చేసిన ఎటువంటి బ్యాలెన్సెస్ అయినా టోటల్ బ్యాలెన్సెస్ లేదు 100,000 ఎండ్ ఆఫ్ ద ఇయర్లో 100,000 కానీ క్రాస్ అయితే మ్యారీడ్ ఫైలింగ్ జాయింట్లీ యూ హ్యావ్ టు ఫైల్ ఫ్యాట్కా. ఇది ట్యాక్స్ రిటర్న్స్తో పాటు కంపల్సరీ ఫైల్ చేయాల్సిందే. ఇట్స్ నాట్ అన్ ఆప్షనల్, ఇట్స్ ఎ మ్యాండేటరీ. అండ్ ఆల్సో దన్ at the end, what I want to say, the secret ingredient for any wealth building or being compliance is having a right team. సో ఆల్వేస్ రైట్ టీమ్ ఉండాలండి మనకి ఎప్పుడైనా సరే. మన సక్సెస్ ఎప్పుడు మన చుట్టూ ఉన్న వాళ్ళు, మన టీం, మన కంపెనీలో వర్క్ చేసినా సరే మనకి ఉన్నంత టీం ఎంత స్ట్రాంగ్గా ఉంటే అంత మంచిది కదా. సో ఆల్వేస్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఆన్ దిస్ కాన్సెప్ట్ ఆఫ్ బిల్డింగ్ ఎ స్ట్రాంగ్ సపోర్ట్ టీమ్. యువర్ ఫైనాన్షియల్ అడ్వైజర్స్, అటార్నీస్, డాక్టర్స్, ఎప్పుడు మీకు ద బెస్ట్ పీపుల్ షుడ్ వర్క్ ఫర్ యూ. సో దెన్ ద సక్సెస్ విల్ బీ విత్ యూ అండ్ ద వెల్త్ బిల్డింగ్ వస్తుంది. దట్స్ వాట్ ద ఏజీ ఫిన్టాక్స్. వీఆర్ హ్యాపీ టు హెల్ప్ యూ ఇఫ్ యూ నీడ్ ఎనీ వన్, ఏ సపోర్ట్ కావాలన్నా, ఎటువంటి హెల్ప్ కావాలన్నా సరే ఐఎమ్ హ్యాపీ టు సీ. యూ కెన్ సీ ఆల్ మై కాంటాక్ట్ డీటెయిల్స్ ఆన్ మై బ్యాక్ స్క్రీన్, ఆన్ మై బ్యాక్ స్క్రీన్ ఆల్సో. అండ్ ఆల్సో దెన్ ఐ ఆమ్ ఓపెన్ టు క్వశ్చన్స్. బట్ క్వశ్చన్స్ అనేది సెకండ్ టాపిక్ అయిన తర్వాత చేస్తే బాగుంటుంది నా ఒపీనియన్. చిన్ని గారికి ఒకటి ఇంట్రెస్ట్ ఇచ్చేసింది మాట్లాడిన తర్వాత దెన్ వి బోత్ విల్ బి దేర్ టు ఆన్సర్ ఆల్ యువర్ క్వశ్చన్స్ అండి. Yeah, that makes sense, Andy. Yeah, we'll continue with VR Chinni Garu's session also, and we'll take the questions together. If anybody wants to send their questions, please send it to the moderators. Otherwise, if you will try to ask on your behalf, if you are leaving or anything. Okay, so VR Chinni Garu, I think mana Ravinder Garu, you want to introduce him? No, I think VR Chinni Garu already I explained in the front line. So VR Chinni Garu is expert, and I think is recommended by Anil Gandhi. He has been, I think both of them are having a lot of experience in the US. So this session is specifically we conducted to get the awareness for the Telugu community in the New York area. So please, VR Chinni Garu, welcome. Beautiful. Thank you so much, NYTTA, and of course, Adhyakshula Varu, Ravinder Garu, right? Yes. Thank you so much. Thank you. And the whole team that been actually, I don't know, I can talk in English, I can talk in Telugu, I can also in Telangana accent. No problem. Your call. తెలుగులో అందరూ మన తెలుగు వాళ్ళే తెలుగులో మాట్లాడేసేయండి సార్. Okay, కొంచెం అప్పుడప్పుడు తెలంగాణ యాక్సెంట్ కూడా పెట్టినా. మీ ఇష్టం, మీరు So whatever you comfort, please all go right. ahead. Yeah, we'll mix it. Some of those times, some things actually may not be opt in Telugu, right? But I'll use those English words, but I'll make my best. But I'm going to be enjoying because this is a mix of all languages. I love it. Yeah, thank you so much, everyone. Again, yeah, this is good. So, Mr. Anil, I mean, it's an absolutely awesome information.
that have been actually revived everything, allism, and even myself, I learned, good chunk. That's what the power of, these seminars and webinars, Ravindra Garu and the team. Please, I know, really appreciate making these things are actually happening to bring our community Sunday morning అండి ఎవరండి వచ్చేది Yeah, we totally agree. So just చూడండి మరి ఎంతమంది తీసుకొచ్చారు మీరు. That's the power. Yeah. And Mr. Anil, yeah, absolutely awesome. This is really good. One of the things I just wanted to reiterate is, life insurance proceedings from India. If you get something more than $10,000, right? You said you need to report it to taxes. Is this $10,000 same as that the normal $10,000 that we actually say, or can you I just want to connect and then bring it and my topic. Yeah. ఓకే నో $10,000 కన్నా క్యాష్ వాల్యూ ఉంటే వీ హ్యావ్ టు రిపోర్ట్ హియర్ అండి. ఇక్కడ ఎఫ్బార్ అని మనం రిపోర్ట్ చేయాలి. సో యా, అంటే మన ప్రొసీడ్స్ వచ్చినప్పుడు మళ్ళీ అది వేరే ట్యాక్స్ కాంప్లెక్స్ అండి. మనకి ఉంటే చాలు, మనం రిపోర్ట్ మనకి మెచ్యూర్ అవ్వకపోయినా సరే క్యాష్ వాల్యూ ఎప్పుడైనా సరే మనం లాగిన్ చేసుకొని చూసుకుంటే దెన్ ఇఫ్ ఇట్స్ మోర్ దాన్ 10,000 వీ హ్యావ్ టు ఇన్ఫార్మ్ టు హియర్. Okay, got it. Makes sense. That's very good. Yeah, perfect. Yeah, makes sense. All right. All right. Now, so the reason why actually we're doing this is, when TTA actually invited us, both of us, having this repatriation and also estate planning. Why these two topics? One is enough, right? So this is the kind of a thought process we have behind the brains. So when you actually have this kind of a money, ఇంత డబ్బు మనం ఇండియా నుంచి తెచ్చుకుంటాం, కొంచెం అవ్వచ్చు, మధ్య తరగతి అవ్వచ్చు, ఎక్కువ అవ్వచ్చు, right? When you actually bring this money into the United States, repatriation, all white, right? Then how are you going to place this good chunk of money, good chunk of wealth, in your things? So that's where this estate planning comes and plays a big role. And that is the reason we're talking about estate planning. Right? Ravindra Garu and team and Anil? Yes, Chini. Beautiful. Love it. So what I'm going to do is I'm going to actually share my screen here, and let's go with the kind of a focusing on, I'm going to share, okay, what is actually basics of estate planning, and then but focusing on, the repatriation, the chunk of money that you're going to planning to bring into the United States, and what are the options you have, what are the things that you need to take care, right? That questions and also could be good to do that. Now, what I actually want to do is here, you know what, I really love to, I know, and Mr. Anil, you said, okay, questions and answers. I really love to be an interactive session, but anyone, Hari, Charan, right? You are the one who's actually coordinating, right? If anyone has any questions, please disturb me, no problem. I have that, the feel of actually hold my thoughts and then answer and then hold and thought. Yeah. I'm really, I was not good. I'm good now. No, you're good actually, but we want to first complete the session because we want to tell, because it's your stage. We want you to explain everything. Then based on that, we'll take the question, because Anil Grandhi Garu is very famous in our groups. So obviously there are so many people who are ready to give in so many questions. So you can take it at the end, so that if anything missing also, we'll collect them and send it to you. Okay, perfect. Information is more important for us. Absolutely. Yeah. Before that, I just wanted to understand, okay, see anyone, okay, how many of the attendees here, we have about, good chunk, right? How many of you all actually have already a will or a trust or estate planning? Just give me some kind of a feel. That way I feel energy. Otherwise, I know maybe Anil and myself is talking. Yeah. How many of you actually say yes or no, or use emojis, thumbs up, whatever it is? How many of you have? I did it with you last in 2020. Dharmarao Thakur speaking. Whatever else, man. Whatever else. Yeah, thank you. Okay, guys. I just want to see good chunk, good number of people actually. Responses at least. Yes or no, yes or no, yes or no. I don't know. I don't care. I don't need it. Even those responses are good. I think we have only 2 yes as of now. Okay, got it. All right. Okay, that means okay. So this is what the reason I want to balance the game. Okay, I want to go whole holistic approach of estate planning and highlight it, repatriation, and the importance of estate planning. Yeah, let's go with that. All right, let me share my screen here. I think I have the capacity to share. Yes, we can share. I think I have it. Oh, perfect. Thanks. All right. Okay, can you all able to hear? See the screen? Yeah, we can see it. Okay. Let's see. Perfect. Okay. So when we're talking about estate planning, right? మనం అందరం అనుకుంటాం estate planning అనేసరికి it's very interesting the way that, okay, I'm kind of more of a storytelling guy rather reading the slides. Estate planning అనేసరికి ఏమనుకుంటామంటే, ఇది మనకు కాదులే, this is for estate planning for those people who have mansions, palaces,
millions and crores of rupees. But that's not what estate planning is. Only for those. Estate planning is for everyone who has a family, who has children, who has at least one house. And if your net worth is a $1, $1 billion does not matter. It is important for you to have estate planning. Very simple. Okay. So now, okay, what does it actually give me? This estate planning. Okay. So the essential of estate planning actually gives you protecting the people you love. This estate planning helps you protect the people you love. Who you love actually. You love yourself? Well, obviously you must. And you love your spouse, you love your children, you love your family, right? Estate planning helps you protect all that you love. Okay, that's one. And then secures your legacy. Yes, this is very important, actually connects to the topic of Mr. Anil mentioned, right? Repatriation. You're bringing your wealth, you're bringing your legacy of what actually, you built in inheritance or whatever you call it when you're in India, you build something that you're bringing it here, securing it. Estate planning helps you. Third piece, it honors your wishes. Please listen to this. It honors your wishes. Today you are here. You can call a shot, right? This is your family. You are a head of the family. Okay, you take care of your child. You take care of this. You take care of that. All that. But at one point of time, you think, what? I'm going to be building this, $20-30 million of wealth, and this is my wish after me. What do I want to do with all my, the properties and assets and wealth I built? Who are you going to tell this your wish? To yourself, to your spouse, to your children? Or are you going to put it on the paper? You know what? If you actually tell yourself, your spouse, your children, not valid. Only the things that are valid is the whatever you put it on the paper, sign it and notarize it. How many of actually we did? But we're living our life. So this estate planning actually makes you honor your wishes with respect, with dignity. That's what we're talking about. I mean, a lot of people out there talking about this and going to social media or non-professional friends like our friends and families. Please, 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 just get, like Mr. Anil mentioned, if you want to get something happening, seek a professional assistance and look at their background. How many years are there in the industry? Yeah, thank you so much for that. So estate planning gives you this kind of a thought process. And, what I'm going to go do is, this is a guide for secure your future. Yeah. As of today, you're lucky. You're alive. You're hard there. You earn so much. You build so much. And then you have a beautiful family, beautiful friends and everything. But this is a time for you to have estate planning to secure your future by having those 3 bullet points of what I mentioned. By the way, like I said that, so this is for educational purposes only because this we're doing in a group setting. Anything that actually comes with a group setting, it's going to be educational purpose only. But if you wanted a one-on-one, reach out to NY, TTA, or Mr. Anil. Yep, thank you so much for that. I just want to give you that disclaimer and a small text on this. Okay, now let's talk about me. Okay, like I said, right? So the community is, NYTTA is aware of Mr. Anil, but who am I actually here? Okay, my name is VR Chini, like actually showing on the screen, on the Zoom label, right? So far, I have done 400 plus webinars, radio shows, and TV shows, educated thousands of families in the country in the past 15 years. Yes, I'm in the industry for 15 years. This is a very, very simple in a nutshell. Now let's talk about estate planning. Okay, someone is actually trying to admit. Okay, I'm admitting whoever actually kind of. Is it okay if I admit? Yeah, you can admit, but you can ignore that, Chinni. Can I? Okay, someone else will take care of it. Okay, thank you. Yeah. So as it is, okay, this is a good news and kind of a bad news for every one of us. I'm going to go quickly here. So yes, in the US, estate planning actually in crisis. I'm not talking about any other things. I'm not talking about a stock market. I'm not talking about a political situation or whatever, right? But I'm only talking about estate planning. It's in crisis. Most of the Americans are unprepared. If you see why and how, where you are, this is what it is.
the statistics says 55% of people who are living in the United States die without a will. Imagine this, 55%. What does that mean actually to you in a very simple? More than half of the population in the United States die without any estate planning. What that means is they don't put anything on the paper and then disappear. And this is a very interesting thing. This actually kind of applies to us, I guess. So what actually saying is that 10% of them only have an updated will. Who are those? Those who are earning annual earnings are $100,000 to $150,000. What does that mean actually? Who would actually get this kind of a salary income? Highly educated, high experienced, high knowledgeable, right? Even though you are highly educated, high knowledge, high experienced, only 10% of them have an up-to-date will. Yes, that's the kind of situation the whole United States, the families in the United States are. Now let me actually show you one more number and then one more number, we're done with the numbers. Okay. That's a 53% like a trusted professional. That's very important, and that's where all our challenges, right? More than half of the population struggling, having a challenge to find a qualified and a trustworthy professional. And this is one of the reasons I was doing actually 400 plus since last 15 years. We do every Sunday, 8 p.m. Central, rain or shine. So this is the reason. Okay. And the last one is 74% feel that this estate planning is a confusing topic for me. Enta. 74% enta. 3/4 of the whole country, the families in the country are thinking that this is an estate planning is a confusing topic. But you know what? The top reason, can anyone guess what is the top reason why people are still not able to do it? You know, out of 65 or 75, whatever it is, only 2 people raised hands. What percentage is it? We can actually take the statistics from this session also, right? So the main reason is procrastination. Procrastination is the top reason statistically by survey why people are not actually able to do this estate planning. They think, okay, I'll do it tomorrow, I'll do it next week, next month, next year. You know what? Tomorrow never dies. But we human beings eventually have to disappear one day. But tomorrow never dies. Do you want to really rely on tomorrow, or really want to actually do it something today for your family, for your own family, for your own family's sake, for your family's future? That's what I wanted to tell about before getting into the actual estate planning. So what actually good news is, you may be wondering, what is good news here? It's all kind of, staggering, right? Good news is you are not alone. You may be thinking, yeah, I know, I've been wanting to talk and thinking about doing the estate planning, but I don't know. So you're not alone. More than half of the population is with you. Don't worry. Okay, but I want actually to do it. So now let's talk about estate planning. Estate planning. And again, this is some good news too for you. You know what, of all these 15 years of my experience and expertise and talking to so many families, all the stuff, I actually created a concept. Very simple way to understand. My concept is called 3 buckets of estate planning. And by the way, I know this is being recorded, but the 3 buckets of estate planning is a pending trademark. So if anyone is actually trying to, you can use it for your personal purposes, but if you're trying to reuse, repurpose, or do whatever reason, you may be getting into legal obligations. I'm not really sure what actually it holds, but it's a trademark pending. 3 buckets of estate planning I created. Okay, now coming back to the topic here. So by default, okay, I said 3 buckets, right? 3 buckets. That's 1, 2, 3. So by default, all of us, all of our families, all of us are in bucket 1.
All of us are in bucket one already. So that's a good news. You don't have to do anything. Just live your life whatever the way you've been living it. What does that mean by being in bucket one? By being in bucket one, that means you have no estate plan, right? So that means you are living without directions for asset distribution, for guardian assignment. That means you live your life, and then one point of a time, let's talk about long term. Okay, I always wanted to talk about positive stuff. Positive. Okay, let's say as a human being, you live on 100 years, and you disappear, right? I also don't want to talk about death, right? People don't. I mean, I can talk, but people don't not comfortable with using the word or listen to the word death, right? But it's inevitable. But what I actually started using the word is called a disappear. Let's say you lived for 100 years and disappeared, right? In this 100 years, you build a wealth of $20 million, $75 million, or $7.2 million, right? Then what happens? You disappeared after 100 years later. You didn't say anything because you're in bucket one. Remember that. You didn't say anything on the paper and you didn't sign anything. Then what happens to that? Right? That's one. That's a long-term situation. And life could happen anything, right? Tomorrow, even today, something after this session, something could happen, right? So what if something happens to you before you reach 100 years? And at that time, what if your children are still little ones, like under 18? So if you disappear as parents, who's going to take care of your children who are under 18? You didn't write anything on the paper. Who should? Right? If you are in bucket one, and if you done, that means you didn't write anything about your money matters and your children who are under 18, you know what? The court takes over. I mean, this is a strong language, but I'll tell you this one. The court takes the custody of all your belongings. That's nice, right? Yeah. So what does that mean? As soon as you're not there in this planet Earth, all your belongings, let's put it this way, doesn't matter it's money or children who are under 18, all your belongings automatically goes into court custody. Yeah, there is nobody has to do anything. Yeah, this is what is going to happen. And this is where the big concern, Mr. Anil, and then NYTTA, that's a misunderstanding concern. They go through the social media or Instagram or TikToks, and then a non-professional friends and family members. They get the concern, oh, something happened to this, and then they took over their children, and then they're gone, and then they took all the money out. Please, 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 please. That is not what is going to happen first. And that is not the intention of the courts. The intention of the court is to protect your belongings, not to take over. Please do understand. Please radiate this message to our communities, please. So that's what actually. So automatically all your belongings goes into court custody. Now let's say this person has a $7.2 million automatically in the court custody. Nobody can touch that legally. Yeah, Mr. Anil said, right? There's all legal ways. You can bring the money from India to here. Yeah, there are multiple ways, but you have to go through the process. That's exactly what I'm also saying. Mr. Anil said you have to go through the process. Same thing. So let's say the $7.2 million in the court custody, this person disappeared, and the $7.2 million of the belongings of this person is actually in the court custody. Then what will happen? Court don't have any intention to keep the $7.2 million forever with them. They're only protecting that. Then what is actually going on? The family members of that person who just disappeared appear in the court. Hey, hello court, how are you doing? Looks like you got it wrong. This $7.2 million is my family member who just disappeared. Can we please have our money back? Right? Isn't it? I mean, some argue, some request nicely, some will, whatever, because it's emotion, right? Yeah, it's money, $7.2 million. And the court will say, calm and nice,
Sir, ma'am, we got you. But you know what? This person who just disappeared did not say anything about it. He did not write any document. Do you have any document that he signed, she signed, and that it should come to you? No. He was in bucket 1. No estate plan. మరి ఏం చేద్దాం ఇప్పుడు? కోర్టు అడుగుతుంది. మరి ఇప్పుడు చెప్పండి, మీరు చూపియండి. మీరు వచ్చి అడుగుతున్నారు $7.2 million ఇమ్మని చెప్పి. ఎట్లా చెప్పండి? సో నో రైట్. సో ద కోర్ట్ నీడ్ ఎవిడెన్స్. ఇప్పుడు ఏమంటే రాయలేదండి, బకెట్లో 1లో ఉన్నారండి ఆయన, ఆమె ఏం రాయలేదండి, బట్ నేనేనండి స్పౌస్ని, నేనేనండి సన్ని, నేనేనండి డాటర్ని, నేనేనండి అంకుల్ని. ఓకే, అందరూ వస్తారు డబ్బుల కోసం, రైట్? $7.2 million కదా. మరి కోర్టు ఎలా నమ్ముతుంది? కోర్టు నమ్మకం రావాలి కదా. అందుకోసం నమ్మకం కోసం అడుగుతుంది, మీరెవరు చూపియండి మాకు. అది అంతా చూపించి చేసి పెట్టాక, ఎందుకు ఆ వెళ్ళిపోయిన వ్యక్తి పేపర్లో ఏం రాయలేదు కాబట్టి, సంతకం పెట్టి రాయలేదు కాబట్టి, ఈ ప్రాసెస్ అంతా యావరేజ్గా చూస్తే అమెరికాలో 18 నెలలు పట్టింది. This is what is going to happen when you are in bucket 1. That's it. So your $7.2 million is not going to go away. And like the social media, like your non-professional friends and families mentioned to you, made you concerned, your $7.2 million of your stuff is going to be there with you to your belongings only, but it takes longer time. Remember, this is 18 months is not a static number. It is average number in the United States. It could take more time or less time. That means 2 years, 2.5 years. I've seen cases 2 or 3 years, not less than that. Now, that means zero direction left behind. You didn't say to anything on the paper. You lived your life. Okay, I got it. I will do it tomorrow. I'll do it tomorrow. You didn't say anything on the paper. But the court needs on the paper. See, that's what the whole idea is all about, bucket 1. Now, since you know there are 3 buckets, right? And there's a bucket 2 too, right? Okay, how do I get into bucket 2? First of all, and what is the benefit I'm getting by being in bucket 2? Right? Very, very simple, I'm telling you. A last will and testament is enough to get you into bucket 2. అంతే. మీరు రెండో బకెట్లోకి రావాలంటే ఒక విల్లు రాసుకోండి చాలు. ఆ విల్లులో మీరు ఏం చెప్తారంటే, నా ఆస్తి ఇది, నాకు ఎంతమంది పిల్లలు ఉన్నారు, నా తర్వాత నా ఆస్తి అంతా నా పిల్లలకి ఇలా ఇవ్వాలి. ఒకవేళ నేను డిసప్పేర్ అయ్యే టైంలో నా పిల్లలు ఇంకా చిన్న పిల్లలు అయితే, అండర్ 18 అయితే, నేను నా సిస్టర్కి పేరు రాస్తున్నా ఇక్కడ. నా సిస్టర్ టేక్ కేర్ చేస్తుంది నా పిల్లల్ని, ఆర్ నా బ్రదరు, నా కజిన్, అదే రాస్తారు వీలునామాలో. అది రాస్తే చాలు, మీరు బకెట్ 2లో వచ్చేసారు ఆటోమేటిక్గా. దానివల్ల లాభం ఏంటి మనకి? ఈ 18 నెలలు ఉన్నాయి కదా, ఈ 18 months drastically comes down to only 6 months. That means your $7.2 million out of that example I mentioned, a guys are off the court process within 6 months, on an average 6 months. Yes. ఎంత బెనిఫిట్ ఉంది చూడండి, just for writing a will. Now let's go a little bit detail here. What that means is, you're going to specify the distribution, specify exactly who receives what. ఇల్లు ఉందా, ఎవరికి వెళ్ళాలి ఇల్లు మీ తర్వాత, మీ పేరు మీద ఉన్న ఇల్లు. సేవింగ్స్ అకౌంట్ ఉందా, ఎలా వెళ్ళాలి, ఎవరికి వెళ్ళాలి, పర్సనల్ బిల్వాంగింగ్స్ ఎవరికి వెళ్ళాలి, అంతా రాసుకోండి, రాసేయచ్చు విల్లులోనే. తర్వాత పిల్లలు ఉన్నారా, చిన్న పిల్లలు ఉన్నారా, ఓకే నేనుంటా, మేము చూసుకుంటాం, మేమిద్దరం లేకపోతే తల్లిదండ్రులం, ఓకే ఆ లోపల ఏమన్నా అయితే కనుక నా సిస్టర్ నా బ్రదర్ చెప్పినట్లే, అంతే, సేమ్ లాజిక్. దట్స్ ఆల్ డన్. See what happened now? I want to show you the before after effect. Before bucket 2, 18 months. No plan at all. Court will take the whole thing for you. If you're in a bucket 1, that means you have a will, it's only 6 months. A significant improvement. Can't complain, right? But you know what?
మన 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 మెదడు ఆగిద్దా? ఇప్పుడు గ్రూప్లో ఉన్న వాళ్ళకి చాలా మందికి ఆల్రెడీ వచ్చి ఉంటుంది క్వశ్చన్. అవునా అండి? అంటే ఏంటి, విల్లు రాసినా కానీ ఇంకా కోర్టుకు వెళ్ళాల్సిందేనా మేము, మా ఫ్యామిలీ మెంబర్స్? చెప్పండి, ఒక్కళ్ళు కూడా రాలేదు చెప్పండి, నేను చెప్తా. ఒక్కళ్ళకన్నా వచ్చి ఉంటుంది డెఫినెట్గా, రైట్? డెఫినెట్గా. కెన్ వీ డూ బెటర్? అసలు వద్దండి. అసలు నా ఫ్యామిలీ, నా పిల్లలు అస్సలు కోర్టుకు వెళ్లకుండానే కావాలండి నాకు. ఏమన్నా ఉందా చెప్పండి సూత్రం? అడుగుతాం కదా మనం, ఆటోమేటిక్ వస్తుంది మనకి. అదే బకెట్ 3. What is it? How do I get into bucket 3? And what is the benefit for me to get into bucket 3? Very simple. Right? Combine your last will and testament, which you did in bucket 2, with a living trust. And eliminate entire court process on your belongings, which has a monetary value. డబ్బుల గురించి మాట్లాడుతున్నాం ఇక్కడ, $7.2 million. అది. సో ఏం చేసుకోవాలి మనం ఇక్కడ బకెట్ 3లో పడాలంటే? విల్లు ఉండాలి, దాంతోపాటు లివింగ్ ట్రస్ట్ కూడా ఉండాలి. అది మనం చేసుకోవాల్సిన పని ఇక్కడ. పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు ఇది. ఓకే, కొంచెం డీటెయిల్ వెళ్దాం. దీనివల్ల ఏంటి మనకు లాభం? డైరెక్ట్ యాసెట్ ట్రాన్స్ఫర్. ట్రస్ట్ యాసెట్స్ ఏవైతే ఈ లివింగ్ ట్రస్ట్లో ఉన్నాయో బాగా బాగా గుర్తుపెట్టుకోండి ప్లీజ్, బికాస్ I'm in a direction of a way of actually using the words and the lines pristine. Every word, every line I say has a value to it. It's not like 5 లైన్లు విని ఏదో ఒక వర్డ్ వచ్చింది కాదు అది. ఎందుకంటే that's what I wanted to bring all my language to it, so that concise it and have a clear understanding to each and every families out there. Yeah, వాడాలి అని చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. లివింగ్ ట్రస్ట్. ఏ ఆస్తి అయితే ఈ లివింగ్ ట్రస్ట్ పేరు మీద ఉందో అది డైరెక్ట్గా మీరు చెప్పిన బెనిఫిషరీస్కి వెళ్తుంది, వితౌట్ ద కోర్ట్ ప్రాసెస్. చాలా మంది ఉన్నారు ఇప్పుడు, కొంత 15 సంవత్సరాల నుంచి చేస్తున్నాం కదా ఎడ్యుకేషన్ ఇక్కడ మన కమ్యూనిటీలోనే. చాలా మందికి హెల్ప్ చేశాము. తర్వాత మనమే కాదు కదా కాస్ట్కో లాగానే శామ్స్ క్లబ్ ఉంది, శామ్స్ క్లబ్ మీద బీజేస్ ఉంది, అలాగే ఎన్నో ఉన్నాయి, కంపెనీస్ ఉన్నాయి, ఏజెన్సీలు ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. బట్ ఏమవుతుంది ఇక్కడ మనకి, చాలా మంది లివింగ్ ట్రస్ట్ సెట్ చేసుకుంటారు, ఎస్టాబ్లిష్ చేసుకుంటారు, బట్ దాన్ని వాడరు. లివింగ్ ట్రస్ట్ ఎస్టాబ్లిష్ చేసుకున్న లాభమేం లేదు. యూ నీడ్ టు స్టార్ట్ యూజింగ్ యువర్ లివింగ్ ట్రస్ట్ and putting your properties in the living trust. That is what the whole idea is all about. Okay, so this is what the benefit you're going to get. And a 0-day court process, like I mentioned, right? No court custody required after death. Your loved ones receive what మీరేం చెప్పారో 50%, 60%, 60-40. Okay, here is the thing for NYTTA. ఇక్కడ మనం చెప్పుకున్నప్పుడు, బెనిఫిట్స్ చెప్పుకున్నప్పుడు అందరు ఫ్యామిలీస్ ఎస్టేట్ ప్లానింగ్లో రాసుకుంటారు, నాకు 2 పిల్లలు ఉన్నారండి, నా దగ్గర ఇంత ఆస్తి ఉంది, నా పిల్లలకి ఇగో ఎంత ఉన్నా కానీ 50-50 అని రాసుకుంటారు. సో ద సేమ్ వే యూ కెన్ ఆల్సో మెన్షన్ a specific amount that you wanted to donate to someone. For example, because you're all actually able to join today because of what? Because of who? NYTTA. So మీరు ఇప్పుడు వీళ్ళు రాసుంటే, the way that NYTTA actually giving you, providing you, all these programs and awareness programs and cultural activities together in your will, if you are really willing to do, you can actually write something for NYTTA. You can say that, okay, I have $10 million of my whole worth. You know what? I want to give 50-50 to my 2 children. No problem. But you know what? Before that, I want to donate $10,000 to NYTTA. సరిపోదండి రవీంద్ర గారు, $10,000. Excellent. Yeah. That's it. I mean, if you have a big heart, go for $100,000. Or you say, no, I'm not that. Okay, go for $1,000. It's up to you. So it actually gives you a gratitude. NYTTA ద్వారానే కదా ఇది నేర్చుకున్నాను, తెలుసుకున్నాను, ఎన్నో ప్రోగ్రాంలు చేశారు, నా లైఫ్ టైం మొత్తం ఇక్కడ ఉన్నందువల్లే కదా నాకు వచ్చింది అని అనుకుంటే, గ్రాటిట్యూడ్ ఉంటే రాసుకోండి, వీళ్ళ రాయండి.
I'm only giving one example. It's up to you. So that's how you can actually put a beneficiaries in addition to your children. Okay, now I'm going to recap this in one line. Bucket 1, bucket 2, bucket 3. Very simple. Bucket 1, no plan. By default, you're in this bucket. You don't have to do anything. After this session, you go whatever the plan you do. Movie, friendship, happy hour, whatever it is. Just do it. You don't need to do anything. But you want to do something, get into bucket 2, just write a will. You want to know, నాకు మస్తు టైం ఉంది నేను మొత్తం చేస్తాను ఐ లవ్ మై ఫ్యామిలీ ఐ కేర్ మై ఫ్యామిలీ అంటే వెళ్ళిపోండి 3వ బకెట్లోకి వెళ్ళిపోండి. ఎలా పోవాలి? విల్ వేసుకోండి, లివింగ్ ట్రస్ట్ పెట్టేసుకోండి 0 days. అది ఓకే. దిస్ ఈజ్ వాట్ ద 3 buckets of estate planning, and this is the trademark concept here. In a nutshell, I'm showing you guys again. So 3 buckets of estate planning. Bucket 1, there is no plan that as you have 18 months 18 నెలలు పట్టింది కోర్టులో. అదే బకెట్ 2లోకి వచ్చారంటే కనుక 6 నెలలే. ఎందుకంటే వీళ్ళు రాశారు కాబట్టి, వీలునామా రాసుకున్నారు కాబట్టి దాంట్లో ఆల్రెడీ రాసేశారు నా ఆస్తి ఎవరికి ఇవ్వాలి, ఎంత పర్సెంటేజ్ ఇవ్వాలి, నాకు చిన్నపిల్లలు ఉంటే ఎవరు చూసుకుంటారు వాళ్ళని, అయిపోయింది. అదే బకెట్ 3లోకి రావాలంటే లివింగ్ ట్రస్ట్ పెట్టాలి, లివింగ్ ట్రస్ట్ సెట్ చేయాలి. జస్ట్ లైక్ మిస్టర్ అనిల్ మెన్షన్స్ రైట్, హీ హెల్ప్స్ యూ రిజిస్టర్ ఏ కంపెనీ LLC. బట్ రిజిస్టర్ అయిపోగానే ఏమన్నా ఉందా దాంట్లో? రిజిస్టర్ అయిన తర్వాత ఏఎన్ వస్తుంది కదా, ఏఎన్ వచ్చిన తర్వాత దాంతో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలి, దాంట్లో ఒక $10 million వేయాలా, లేకపోతే $1 million వేయాలి, తర్వాత బిజినెస్ చేయాలి, బిజినెస్ మళ్ళీ ప్రాఫిట్ వస్తుంది, దాంట్లో ఒక ప్రాపర్టీ పెట్టాలి, అది అన్నీ ఉంటాయి కదా. అలాగే లివింగ్ ట్రస్ట్ పెట్టంగానే ఏం కాలే. లివింగ్ ట్రస్ట్ రిజిస్టర్ చేసిన తర్వాత దాంట్లోకి ఆస్తి పోయాలా. నీ కారు పెట్టుకుంటావా, నీ ఇల్లు పెట్టుకుంటావా, ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ పెట్టుకుంటావా, లేకపోతే రేపు ఇన్వెస్ట్మెంట్ చేస్తే నువ్వు పార్ట్నర్ బదులు నీ లివింగ్ ట్రస్ట్ పార్ట్నర్ అవుతుందా? That we will talk about. We're going to do a exclusive dedicated session with Anil. So LLC formation, investments, and how you actually combine your estate planning things like together so that you minimize your court process. That we can do if me NYTTA actually invite చేస్తే కనుక తప్పకుండా మేము వస్తాం. Okay. So Adi. So now let's actually talk about what are the core documents in the estate planning very quickly. లాస్ట్ విల్ అండ్ టెస్టమెంట్ మాట్లాడుకున్నాం కదా ఒకటి. రెండోది రివోకబుల్ లివింగ్ ట్రస్ట్. ఇది రివోకబుల్. ఇక్కడ ఒక రెండు ముక్కలు చెప్తాను. రివోకబుల్ లివింగ్ ట్రస్ట్ ఇన్ ద బేసిక్ ఎస్టేట్ ప్లానింగ్లో వచ్చేది రివోకబుల్ లివింగ్ ట్రస్ట్. బట్ ట్రస్ట్ అనేది చాలా పెద్ద సముద్రం, చాలా ఉన్నాయి ట్రస్ట్లో. అక్కడ సోషల్ మీడియాలో చూసో లేకపోతే అదే మళ్ళీ అగైన్ బికాస్ ఐఎమ్ స్ట్రెస్సింగ్ బికాస్ ప్లీజ్ రిమెంబర్ దట్ వెన్ ఐ రిపీట్ ద సేమ్ థింగ్ దెర్ ఈస్ అ మీనింగ్ టు ఇట్. Social media, non-professional friends and families. That's a big challenge for us. ఏదో వాళ్ళు మనలాగనే కదా, వాళ్ళకి తెలిసింది వాళ్ళు చెప్తారు, మనకు తెలిసింది మనం చెప్తాం. అది నిజం అనుకోనేమో మనం ఫీల్ అయిపోతుంటాం. బట్ మనం ఎక్కడ కనుక్కుంటాం మంచిగా, రియల్గా, ప్రాపర్గా, కరెక్ట్ ఇన్ఫర్మేషను? ప్రొఫెషనల్ దగ్గరికి వెళ్ళాలి. మనకేమో ప్రొఫెషనల్ దగ్గరికి వెళ్ళాలంటే కొంచెం కష్టం, రైట్? అందుకోసమే NYTTA bringing the professionals to you. Actually, you guys should actually thank NYTTA. I'm telling you. Yeah, thank you so much, everyone. Thank you so much. Yeah, so adi a trust wipe ki elloddu. Adi a trust is different. They are called irrevocable trust. But again, if NYTTA actually invites us, Mr. Anil, and we're going to come with it and explain about advanced estate planning. అదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ రీపాట్రియేషన్లోకి వచ్చారు మీకు లెట్స్ సే crores of rupees and actually you brought it to here and it became millions of dollars. Now you are getting into a tax bracket of estate taxes, inheritance taxes, estate taxes, ఏమంటారు ఇంకా కొంతమంది డెత్ ట్యాక్స్ కూడా అంటున్నారు. I don't use that word anyways, but yeah, so those are the things, right? మీరు ఆ థ్రెషోల్డ్లో ఉంటే కనుక then having a advanced estate planning, in turn having irrevocable trusts will help you. But today's topic adi kaadu. Okay na? Today's topic is revocable living trust. Very simple. The main objective of this trust is bypass the court process. That's all. Em cheyadu adi. Em kaapadu. Adi. Tarvata migitha document lo vachesi these are healthcare documents. Living will, medical power of attorney, HIPAA authorization అండ్ ఫైనాన్షియల్ పవర్ ఆఫ్ అటార్నీ. ఇవన్నీ మీకు 6 డాక్యుమెంట్లు మీకు వస్తాయి. తర్వాత మీ స్పౌస్కి ఇంకొక 6 డాక్యుమెంట్లు, సేమ్ ఎగ్జాక్ట్ సెట్ ఆఫ్ డాక్యుమెంట్ మీ స్పౌస్కి కూడా వస్తాయి. అది బేసిక్ ఎస్టేట్ ప్లానింగ్లో ఉన్న డాక్యుమెంట్స్ 12 ఉంటాయి పర్ ఫ్యామిలీ. ఓకేనా?
సో అది తర్వాత కొన్ని ఎక్స్ట్రా డాక్యుమెంట్స్ ఉండొచ్చు, అది కావాలంటే తర్వాత చెప్తాను. సో లెట్స్ యాక్చువల్లీ సీ. I'm not watching my time and nobody's telling me anything. Okay, I'm just keep on going. Okay, I'm going to stop here. And then we can actually cover this in the questions and answers. Okay, document 1 we got it right. Chini garu, you have time till 12:30. At 12:30, Okay. start taking the questions and answers. Oh, okay. All right. Okay, 10 more minutes, right? 10 more Perfect. minutes. Okay. No. Yeah, 10 more minutes. We need to spend time on questions and answers. That's what they're saying. That Okay, got it. Okay. I think mostly we covered everything. Thank you, Chinni Garu. So you Yeah. did a wonderful job on bucket 1 to bucket 3. What are the implications? And Anil Gandhi Garu. So I think you have a lot of questions, both of you going to have a lot of questions, and Hari will capture all the questions. Regarding this questions, and already Ramanja Garu and Raj has asked some questions, and even our Kiran Parvatar Garu. The first question is will mandatory if you decide to go for living trust? Yeah, very good question. Yeah. Bucket 1 లో ఉన్నప్పుడే ఏం లేదు, రైట్? దెర్ ఇస్ నో మ్యాండేటరీ. ఫస్ట్ థింగ్ ఫస్ట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ దట్ ఓకే, మ్యాండేటరీ ఏమి లేదు, రిక్వైర్మెంట్స్ ఏమి లేవు, మీ ఇష్టం అది. తర్వాత ఆ క్వశ్చన్ ఒక విధంగా అడిగితే ఒక లివింగ్ ట్రస్ట్ ఉంటే అసలు విల్లు అవసరమా కాదా అట్లా అడగొచ్చు. మ్యాండేటరీ అనుకుండా, అంటే కంపల్సరీ అనే వస్తుంది కదా, అట్లా అనుకుంటే లివింగ్ ట్రస్ట్ ఉండడం వల్ల లాభం ఉన్నప్పటికీ కూడా విల్లు ఉండడం వల్ల కొంచెం లాభం ఉంది. 2 పాయింట్స్ చెప్తా. ఒకటి, ఇక్కడ లివింగ్ ట్రస్ట్లో పిల్లల గురించి చెప్పడం కుదరదు, ఓన్లీ ఆస్తి గురించి చెప్తాం. ఇప్పుడు మనకి పిల్లలు ఉన్నారనుకో, అండర్ 18 పిల్లలు ఉన్నారనుకో, అది విల్లులోనే చెప్పాలి. వరే నాయన నాకేమన్నా అయితే గనక ఇదిగో నా పిల్లల్ని మా సిస్టరో మా బ్రదర్ చూసుకుంటారని చెప్పేది విల్లులోనే రాయాలి. అదొక రీజన్ వల్ల విల్లు ఉండటం మంచిది. తర్వాత రెండో రీజను విల్లు ఉండటం ఎందుకు బెనిఫిట్ అవుతుంది అంటే, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ $7.2 million ఎగ్జాంపుల్ తీసుకుందాం. వాళ్ళు అన్ని ప్రాపర్టీస్ అంతా లివింగ్ ట్రస్ట్లో పెట్టేసుకున్నారు, ఇంకొక ప్రాపర్టీ కొన్నారు. బట్ అది సడన్గా క్లోజింగ్ అయిపోయే లోపల లివింగ్ ట్రస్ట్లో పెట్టడం కుదరక వాళ్ళ సొంత పేరు మీదే తీసుకున్నారు. తర్వాత ఏమనుకున్నారంటే ఇంకొక 1 month 2 monthsలో ఓకే దే వాంటెడ్ టు మూవ్ దట్ ప్రాపర్టీ ఆల్సో ఇంటూ లివింగ్ ట్రస్ట్. బట్ ఈ లోపలే ఏదో జరిగిపోయింది, వాళ్ళు వెళ్ళిపోయారు, డిసపియర్ అయిపోయారు. దెన్ ఏమైంది, ఇప్పుడు $7.2 million ట్రస్ట్లో ఉన్నాయి, బట్ కొత్త ప్రాపర్టీ ఆఫ్ వర్త్ ఆఫ్ $1 million అది పర్సనల్ పేరు మీద ఉంది. బట్ దట్ పర్సన్ డిసపియర్డ్ నౌ ఏదైతే పర్సనల్ పేరు మీద ఉందో అది కోర్టుకి వెళ్ళిపోయింది. $7.2 million ఆల్సో బైపాస్ అయిపోయింది, బట్ ఇది స్టక్ అయిపోయింది. అందులో విల్లు రాయలేదు కాబట్టి ఎంత అనుకున్నాం, విల్లు లేకపోతే బకెట్ 1లో 18 months. అదండి. ఐ హోప్ యూ గాట్ దట్, యునో. Hari, you are on mute. The second question is by Raj, is the living trust revocable? Perfect, good question. Yeah, it is irrevocable as long as you're alive. మీరు ఎప్పుడైతే వెళ్ళిపోతారో అది irrevocable అయిపోతుంది. Thank you, Andy. Third question is from Kiran Parvatal Garu. Are there any tax benefits if you use trust, which is bucket 3? మీరు will trust అన్నారు కదా, the bucket 3 living trust గురించి అడుగుతున్నారు. Yeah. So like I said, living trust is not going to have any advantages of taxes, no saving, no nothing, and also it's not going to protect you from any legal issues. The main objective of this living trust is to bypass court process. That's all. ఇది ఐ థింక్ మీరు ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశారంటే, ఐ థింక్ ఫోర్త్ క్వశ్చన్ ఎవరైతే రామాంజయ్ గారు అడిగారో దానికి నేనే ఆన్సర్ చెప్తాను. వాట్ ఈస్ యువర్ చిల్డ్రన్ ఆర్ ఇన్ ద ఏజ్ ఆఫ్ over 18, then you can directly take them in the beneficiaries, right? For below 18 only we need to give some over 18 person నేమ్ ఇవ్వాలి. over 18 అయితే మనం వాళ్ళ పేర్లు డైరెక్ట్ ఇవ్వచ్చు అది బెనిఫిషరీస్. ఓకే, అర్థమైంది, నేను చెప్తాను. అది కరెక్ట్గా మళ్ళీ అడగండి. బెనిఫిషియరీ అనేది మీరు చిన్నపిల్లలు కూడా పెట్టుకోవచ్చు. ఓకేనండి, నాకు $10 million ఉన్నాయి, నాకు 2 పిల్లలు 4 ఏళ్ళు 6 ఏళ్ళు, నేను పోతే గనక ఒకవేళ నేను డిసపియర్ అయిపోయిన తర్వాత ఈ పిల్లలకే ఇవ్వాలని చెప్పి పేరు రాయొచ్చు. సో దే డోంట్ నీడ్ టు బి 18+ టు బి ఎ బెనిఫిషియరీ. పిల్లలు కూడా బెనిఫిషియరీ కావచ్చు. అదేనా మీ క్వశ్చన్? కొంచెం లేకపోతే మళ్ళీ అడగండి ప్లీజ్. రామాంజయ్ గారు, డిడ్ వి ఆన్సర్ యువర్ క్వశ్చన్ ఆర్ యు వాంట్? ఇంకో క్వశ్చన్ అండి, రామాంజయ్ గారు రెస్పాండ్ అయ్యే వరకు.
Sirish Kumar Nellur garu అడిగారు, what is a will? Is it just a signed paper or a government notarized document developed with the help of chartered accountant? గుడ్ క్వశ్చన్. అమెరికాలో కొంచెం ఈజీనే ఉంది, మరి అంత ప్రాసెస్ లేదు. వేరే దేశాల్లో తెలియదు కానీ, బట్ యా, ఇక్కడ ఏంటంటే మీరు ఒకటి, అది లీగల్ డాక్యుమెంట్, అది లీగల్ లాంగ్వేజ్లో ఉంటుంది. దాన్ని మీరు సంతకం పెడతారు. ఎక్కడ సంతకం పెడతారంటే ఒక నోటరీ పబ్లిక్ ముందు చేస్తారు, సంతకం పెడతారు. దట్ బికమ్స్ ఎ వ్యాలిడ్ లీగల్ డాక్యుమెంట్. అంతేకాని ఇంకా మీరు వేరే ప్రాసెస్ అవసరం లేదు. అలా అనుకొని ఇదిగో ఇక్కడ ది NYTTA నేను జాయిన్ అయ్యాను, విఆర్ చిన్ని ఏదో చెప్పారు, అవసరం లేదంట అని అనుకుంటారేమో. ప్లీజ్, ఇక్కడ ఇంకో 2 పాయింట్లు ఏంటంటే, ఎవ్రీ స్టేట్ హ్యావ్ దర్ ఓన్ రెగ్యులేషన్స్. మీ న్యూయార్క్ రెగ్యులేషన్స్ డిఫరెంట్ ఉన్నాయి, అబ్సల్యూట్లీ చాలా చాలా గట్టిగా ఉన్నాయి మీవి. వేరే స్టేట్ లైక్ టెక్సస్, కాలిఫోర్నియా రెగ్యులేషన్ డిఫరెంట్ ఉన్నాయి. అంటే ఏంటంటే, మీరు వీలునామా ఏమైనా రాసుకోవాలంటే మీ స్టేట్లో మీ రెగ్యులేషన్స్ ద్వారా రాసుకుంటారు. మేము టెక్సస్లో ఉంటే టెక్సస్ ద్వారా రాసుకుంటాం. పాయింట్ 1. రెండోది, విత్ ఇన్ ద స్టేట్లో మళ్ళీ కౌంటీస్ ఉన్నాయి. ఆ కౌంటీకి స్మాల్ కొంచెం డిఫరెన్సెస్ ఉన్నాయి. సో అందుకోసం నేను చెప్పేది ఏంటంటే, ఓవరాల్గా జనరిక్ చెప్పాలంటే, సో మీరు సైన్ చేసి నోటరీ ముందు సైన్ చేసి పెట్టుకుంటారు. దట్ బికమ్స్ ఏ లీగల్ డాక్యుమెంట్. ఆప్షనల్గా అమెరికాలో కొన్ని కౌంటీస్ దే ఆర్ యాక్సెప్టింగ్ యువర్ విల్ డాక్యుమెంట్ ఇన్ అడ్వాన్స్. బిఫోర్ యూ డిసపియర్, యూ కెన్ యాక్చువల్లీ గో ఆన్ దెన్ సబ్మిట్ ఎ కాపీ ఇన్ యువర్ లోకల్ కౌంటీ దట్ హే ఇదిగో నేను వెళ్ళిపోయిన తర్వాత ఇది డాక్యుమెంట్ అని రాసుకోవచ్చు. అంతేగాని కంపల్షన్ కాదు, అవసరం లేదు, ఏమీ లేదు. ఓకే అండి. సో రామాంజ గారిది ప్రీవియస్ క్వశ్చన్ జస్ట్ హీ ఎక్స్ప్లెయిన్ ఇట్. I mean, if our children are over 18, do we still need to have a will along with the living trust అనేది క్వశ్చన్ అండి. బెనిఫిట్ అవుతుందండి. ఎస్, బెనిఫిట్ అవుతుంది. యా, దెన్ అండ్ బకెట్ 2 లోంచి బకెట్ 3 లోకి రావడంలో హెల్ప్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. యా, ఎగ్జాక్ట్లీ. ఎస్. అండ్ ధర్మారావు తాపి గారి క్వశ్చన్ అడిగారండి. We did not submit the trust to county in NY. I think sorry, ధర్మారావు గారు యాక్చువల్లీ కెన్ యూ ఎలాబరేట్ ఆన్ ద క్వశ్చన్ అండి? ఏం లేదండి, ఇక్కడ న్యూయార్క్ కౌంటీ వాళ్ళు దే ఆర్ నాట్ టేకింగ్ దట్ notarized document. Is it very essential to submit that, or we can just hold on with us? Yeah, you don't need to, like I said, right, I just mentioned, right? Yeah, అది కంపల్షన్ కాదు, రూల్ లేదు. మీకు వాళ్ళు యాక్సెప్ట్ చేస్తానంటే తీసుకోవచ్చు. అది విల్ అండి. మళ్ళీ లెట్స్ నాట్ గెట్ కన్ఫ్యూజ్డ్ విత్ విల్ అండ్ ట్రస్ట్. ఆ కౌంటీలో వాళ్ళు తీసుకునేది, మీరు రిజిస్టర్ చేసుకునేది ఓన్లీ ఒకటే, వీలునామానే. ట్రస్ట్ ఈజ్ అ ప్రైవేట్ డాక్యుమెంట్. ఇట్స్ లైక్ యువర్ ఓన్ కంపెనీ. ఇప్పుడు మీకు LLC ఉంది, ఒక పెద్ద కంపెనీ ఉంది, దాన్ని తీసుకెళ్లి పబ్లిక్ పెట్టరు కదా, అట్లా. అది లివింగ్ ట్రస్ట్ ఈజ్ అ ప్రైవేట్ డాక్యుమెంట్. వీలునామా మాత్రం పబ్లిక్. అది మీ కౌంటీ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే ఇవ్వచ్చు, లేకపోతే మీ దగ్గరే దాచిపెట్టుకోండి. ఎంత జాగ్రత్త దాచిపెట్టుకుంటారంటే, మనం ఒరిజినల్ పాస్పోర్ట్ ఎంత జాగ్రత్తగా దాచిపెట్టుకుంటామో అలాగా మీరు దాచిపెట్టుకొని, ఎవరి పేర్లు అయితే రాశారో వీలునామాలో వాళ్ళకి చెప్పండి, ఒరే నాయన ఇదిగో నేను రాశాను ఇక్కడ, ఒకవేళ నేను డిసప్పేర్ అయిపోతే రేపు ఇదిగో ఈ డాక్యుమెంట్ ఇక్కడ ఉంది చూసుకోను ఆయన. అంతే. ఇంకొక చిన్న పాయింట్ అండి, దట్ అది ఎప్పుడైతే ఇవన్నీ చేసామో మీ ద్వారా, అప్పుడు మా పిల్లలు, షీ మైనర్ బట్ నౌ షీ బికేమ్ మేజర్, వీ హ్యావ్ టు రివైజ్ దట్ రివోకబుల్ ట్రస్ట్ అవన్నీ. చాలా మంచి క్వశ్చన్ చెప్పారు, మంచి ప్రాక్టికల్ క్వశ్చన్, రైట్? ఫస్ట్ థింగ్, ఈజీగా అంటే లేజీ కాదు, ఈజీగా యూ డోంట్ హ్యావ్ టు డూ ఎనీథింగ్. పాయింట్ 1. రెండోది, మీ పాప ఇప్పుడు 18+ అయిపోయింది కాబట్టి ఇప్పుడు వీలునామాలో 2 రాసుకోవచ్చు. నా తర్వాత ఇదిగో ఈ రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవడానికి కొంతమంది రాస్తాం కదా, అది మీ పాపే 18+ అయింది కాబట్టి మళ్ళీ బ్యాక్ వెళ్ళి మీ పాప పేరే పెట్టుకోవచ్చు బయట వాళ్ళ బదులు. ఓకే, ఓకే, గ్రేట్. థ్యాంక్స్ అండి, వెరీ వెరీ ఎడ్యుకేటివ్ అండ్ చాలా హెల్ప్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. NYTTA థ్యాంక్ యూ చెప్పండి, మేమేముందండి బాబు. ఇంకో క్వశ్చన్ సౌజన్య గారిది. ఐ థింక్ దిస్ ఈజ్ ఫర్ అనిల్ గాంధీ గారు. విల్ టేక్ ఇట్ లేటర్, అంటే ఐ క్లబ్ దోస్ థింగ్స్. ఫస్ట్ ఇది మన రాజు గారిది ఒకటి క్వశ్చన్ ఉందండి. ఇఫ్ ద హౌస్ ఈస్ రిజిస్టర్డ్ ఆన్ బోత్ హస్బెండ్ అండ్ వైఫ్, డస్ బోత్ ఆఫ్ దెమ్ నీడ్స్ టు డూ ఏ one willing trust or 2 individual willing trust, living trust? ఇందాక చెప్పినట్లుగా ఎవరి డాక్యుమెంట్లు వాళ్ళయ్యే. ఇందాక ఒక్కొక్కళ్ళకి 6 డాక్యుమెంట్లు ఉంటాయి, 6 ఇక్కడ 6 ఇక్కడ, అట్లా. వైఫ్ కి ఒక 6 ఉంటాయి, హస్బెండ్ కి ఒక 6 ఉంటాయి. సో మీరు అన్నట్టు ఒక హౌస్ కి 2 ఓనర్స్ ఉంటాయి, 2 సపరేట్ డాక్యుమెంట్స్ ఉంటాయి. సపరేట్ డాక్యుమెంట్. కొంచెం దాన్ని కొంచెం చెప్పాలనుకుంటే, టైం అంతా ఓకే అనుకుంటే, ఇప్పుడు ఒక ఇల్లు ఉంది,
ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు. దాని అర్థం ఏంటి? వాళ్ళ లెక్కలో, స్టేట్ లెక్కలో $1 million హౌస్ అయితే అది ఇద్దరున్నారంటే ఇద్దరికి $500,000 రైట్స్ ఉన్నట్లు. Correct. పాయింట్ 1. రెండో పాయింట్ ఏంటంటే ఒక వ్యక్తి డిసపియర్ అయ్యారు అనుకో, ఏమవుతుంది? $500,000 పార్ట్ కోర్టుకి వెళ్తుంది. ఆ ఉన్న వ్యక్తి $500,000 ఇక్కడే ఉంది ఇంకా. అంటే ఆ ఇల్లుని అమ్మాలంటే ఇద్దరు ఉండాలి కదా, ఒకళ్ళు లేరు కదా, మరి ఎట్లా? అప్పుడు ఆ కోర్టు దగ్గరికి వెళ్ళి ఈ వ్యక్తి డిసపియర్ అయిపోయారని చెప్పి డెత్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, అది తెచ్చుకున్న చూపించాక అప్పుడే దే బి ఏబుల్ టు సెల్ అట్ అనమాట. అది అందుకోసమే ఈ లింక్లన్నీ పెడతారు. అట్లా కొన్ని అగ్రిమెంట్స్ ఉంటాయి. స్పౌస్ కాబట్టి ఇన్హెరిటెన్స్, డైరెక్ట్ ఇన్హెరిటెన్స్ కాబట్టి ఒకవేళ స్పౌస్ లేకపోతే కోర్టుకు కూడా ఎక్కడికి వెళ్లకుండా కూడా ఉంది అనే ఆప్షన్ ఉంది. బట్ ఏం చేయాలి? కనీసం మినిమం డెత్ సర్టిఫికేట్ చూపించాలి, లేకపోతే ఆ ఇల్లు నమ్మడం కుదరదు. అది నా యొక్క 2 క్వశ్చన్స్ ఉన్నాయండి బిఫోర్ గోయింగ్ టు అనిల్ గారు. Yeah. ఫస్ట్ థింగ్, మీరు అన్ని చెప్పారు, వీళ్ళు చేయించుకోవాలి, ట్రస్ట్ చేయించాలని. బట్ హౌ మచ్ ఈస్ ద కాస్ట్ ఇన్వాల్వ్డ్ ఇన్ డూయింగ్ ఎ విల్ అండ్ డూయింగ్ ఎ ట్రస్ట్? అండ్ డస్ ఇట్ డిపెండ్ ఆన్ ద value of the property or value of the person? I mean, it varies because this is a non-profit setup. We don't, and me personally, I don't talk about money matters here because this is my giving back. But I'll give you overall. Approximately. I respect your question. Okay, ఇది చేసుకోవాలంటే 2 రకాలుగా చేసుకోవచ్చు. ఇది ఏమని లీగల్ డాక్యుమెంట్స్ కాబట్టి లాయర్ దగ్గర ఫస్ట్, అంతే లీగల్ అంతా లాయరే కదా. ఇప్పుడు అకౌంట్స్, ట్యాక్సెస్ అంటే మన అనిల్ గారే కదా. మనం నేను చేస్తాను, మీరు చేస్తారు, చేయలేరు కదా, వేస్తారు చేస్తే, రైట్? సో అనిల్ గారే చేయాలి. అట్లనే అందుకే తెలుగులో మాట్లాడుతున్నా, ప్లీజ్. మీరు తెలుగు అన్నారంటే నాకు తెలుగు వచ్చేస్తుంది, అందుకోసం ప్లీజ్. సో అది అట్లనే చేస్తాం కాబట్టి ఫస్ట్ ట్రెడిషనల్ వే ఏంటంటే లాయర్స్, అటార్నీస్ చేయాలి. వాళ్ళు ఎంత ఛార్జ్ చేస్తారో ఓవరాల్గా చెప్తా. ఇప్పుడు ఇదే మీరు 6 డాక్యుమెంట్ చేసుకోవాలంటే దాదాపు $3,000 నుంచి $4,000 ఉంటుంది ఇవన్నీ రావాలంటే. అదే లెక్కలో ఇప్పుడు మనము 21st centuryలో ఉన్నాం, ఇంకా AI మన మీద ఉంది కదా ఇప్పుడు ఆల్రెడీ, రైట్? అంటే వీ కెన్ లెవరేజ్ టెక్నాలజీ ఆల్సో. బై లెవరేజింగ్ టెక్నాలజీ చేసుకుంటే వీ కెన్ డూ ద సేమ్ ఎగ్జాక్ట్ 12 డాక్యుమెంట్స్ విత్ అ ఫ్రాక్షనల్ కాస్ట్ ఆఫ్ వాట్ ఎ టిపికల్ అటార్నీ విల్ చార్జ్. అంతవరకు చెప్తానండి. ఇంకా నన్ను అడగొద్దండి ప్లీజ్, డబ్బులు అడగదు. ఓకే. ఇంకోటి అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా, ఎవరికన్నా ఒకరికి చెప్పి పెట్టాలి మనం ఇది చేసినప్పుడు అని. వాట్ ఇఫ్ we don't know if anything happened and if the entire family got impacted or affected? అంటే నేను అడిగేది చాలా అంటే గాడ్ ఫర్బిడ్ అండ్ నెవర్ షుడ్ హ్యాపెన్, బట్ సమ్టైమ్స్ ఇన్ సమ్ ఆఫ్ ద యాక్సిడెంట్ ద ఎంటైర్ ఫ్యామిలీ విల్ లూజ్ బోత్ ద బెనిఫిషరీస్ అండ్ ఆల్సో దిస్ థింగ్. Then how, like, their family or the rest of the family in India or somebody who is not in the will are going to handle that situation? Very good question. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నేను చాలా ఆర్గానిక్ చెప్తా. ఓకే, కష్టమే అన్ని మాట్లాడుకోవడం కదా, బట్ ఓకే, నేను వీళ్ళనమా రాశాను అనుకుంటా. ఓకే, రాసేసాను. నేను రాసుకున్నప్పుడు ఒరే నాయన, నా తదనంతరం ఓకే నాకు సంబంధించినంత కూడా కోర్టుకి వెళ్తుంది కాబట్టి ఇదిగో నేను నా వైఫ్ పేరు రాసుకుంటున్నా, ఆమె చూసుకుంటుంది మొత్తం. కోర్టుకి వెళ్ళాలి, ఈ నోటరీ ఈ వీలునామా తీసుకెళ్ళి కోర్టులో పెట్టాలి. అయిపోయింది. మీ క్వశ్చన్ ఏంటి? అందరు లేరు, అంతే కదా, అందరు లేరు. అప్పుడు నేను ఈ రోజే వీలునామాలో ఏం రాస్తానంటే, ఒకవేళ నా వైఫ్ కూడా లేకపోతే ఇదిగో నాకు ఒక కజిన్ ఉన్నాడు, వాడి పేరు రాశా, లేకపోతే నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, వాడి పేరు రాశా, అది రాసుకోండి. రాసుకున్న తర్వాత వీలునామా రాసేసుకున్న ముందే చెప్పాలి మీ కజిన్కి, ఒరే కజినా నేను రాసుకుంటున్నా, నీ పేరు రాస్తున్నాను ఆయన, నీకు ఓకేనా అంటే ఓకే బావా, ఓకే అన్న, అయిపోయింది, రాసుకున్నాం. అప్పుడు రాసుకున్న తర్వాత నోటరీ అంతా అయిపోయాక మళ్ళీ కజిన్కి కాల్ చేసి, ఒరే కజినా థ్యాంక్ యూ సో మచ్, మంచి పని చేశారో, ఒప్పుకున్నావు అని చెప్పేసి, ఇదిగో నేను డాక్యుమెంట్లు అన్నీ ఉన్నాయి, ఇంట్లో పలానా చోటు ఉన్నాయి, ఏదన్నా జరగరా అని జరిగితే మేమందరం లేకపోతే మీకు ఆన్సర్ వచ్చేసింది. ఇంకా ఈ ఇంట్లోకి రాయన, ఈ రూమ్లో రాయన, ఈ బీరువాలో ఉంది నాయన, ఈ డాక్యుమెంట్ తీసుకెళ్ళి ఏం చేయొద్దు నాయన, ఇది తీసుకెళ్ళి కోర్టులో అప్పగించిన ఆయన. ఇంకా అది కూడా చేయలేడా? అది చేసిన వాడికే అప్పగించండి ఈ బాధ్యత, లేకపోతే వదిలేయండి. ఇంకోటి రవలి గారు అడిగారండి, వాట్ ఆర్ ద డాక్యుమెంట్స్ నీడెడ్ టు డూ విల్ అండ్ ట్రస్ట్? ఇందాక 6 చెప్పాను కదండి, 6 డాక్యుమెంట్. అది బేసిక్ ఎస్టేట్ ప్లానింగ్. ఓకే. సో అనిల్ గారు మీకు 2 క్వశ్చన్స్ ఉన్నాయండి. సౌజన్య గారు అడిగారు, అపాన్ సేల్ ఆఫ్ ప్రాపర్టీ ఇన్ ఇండియా ఆఫ్టర్ TDS ఆర్ దేర్ ఎనీ అదర్ taxes that we have to pay in India? If so, any schemes are there that will help save the taxes in India? ఓకే, సౌజన్య గారు లేదండి, సారీ, ఓకే, యా సౌజన్య గారు, సో ఇంకేం పే చేయక్కర్లేదండి, బికాజ్
20% విత్ హోల్డింగ్ ఉంది రైట్ నౌ. సో అది చాలండి. కాకపోతే యూ మే గెట్ రీఫండ్. అందుకే ట్యాక్స్ రిటర్న్స్ కూడా ఫైల్ చేయండి. ఫైల్ చేసినప్పుడు మీ విత్ హోల్డింగ్ కాకుండానే మీరు ఎక్కువగానే కట్టి ఉంటే డబ్బులు కూడా బ్యాక్ వచ్చేస్తాయండి. సో బట్ యూ డోంట్ నీడ్ టు పే ఎనీ మోర్ ట్యాక్సెస్ ఆఫ్టర్ ద విత్ హోల్డింగ్ ఇఫ్ ఇట్ ఇస్ అ లాంగ్ టర్మ్ అండి. సో బట్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేస్తేనే అది మీకు డిసైడ్ అవుతుంది వెదర్ ఎగ్జాక్ట్గా ఎంత కట్టాలి. అదే కానీ షార్ట్ టర్మ్ అనుకోండి, యువర్ ట్యాక్స్ రేట్స్ ఆర్ హయ్యర్ దాన్ 20%. సో అప్పుడు మళ్ళీ ప్రాబ్లం ఉండొచ్చు. సో ట్యాక్స్ రిటర్న్స్ విల్ డిసైడ్ హౌ మచ్ మనీ యూ హ్యావ్ టు పే అండి. దట్స్ వన్ థింగ్. ఇంకో క్వశ్చన్ ఏం అడిగారండి సౌజన్య గారు? ఇంకో క్వశ్చన్ వచ్చేసి FBAR ఫైలింగ్ రిక్వైర్మెంట్స్. ఇస్ ఇట్ నెసరీ టు ఫైల్ FBAR even if the source of funds in the Indian financial account is US earnings, and is a limit of 10K for a single account or sum of all the accounts on your name? భరత్ గారు అడిగారండి క్వశ్చన్. గుడ్ క్వశ్చన్ భారత్ గారు. సో ఎస్ అండి, మనం ఫారెన్ కరెన్సీలో ఉన్నా సరే ఇంటర్నేషనల్ కానీ యూ హ్యావ్ టు రిపోర్ట్ ఇట్ బికాస్ వాట్ దిస్ ఏ ఫారెన్ ఫైనాన్షియల్ అకౌంట్స్. సో దట్ కమ్స్ ఎనీథింగ్ అవుట్ ఆఫ్ యూఎస్ కమ్స్ అండర్ ద డెఫినేషన్. సో ఎస్ అండి, మీరు రిపోర్ట్ చేయాల్సి వస్తుంది భరత్ గారు ఫారెన్ కరెన్సీలో ఉన్నా సరే. దాని తర్వాత ఇట్ ఈస్ అన్ అగ్రిగేటింగ్ ఆల్ అకౌంట్స్ టుగెదర్. మీ ఫైనాన్షియల్ అకౌంట్స్ లైక్ ఇన్సూరెన్స్ పాలసీస్ అన్నీ కలిపి $10,000 ఎక్సీడ్ అయితే యూ హ్యావ్ టు రిపోర్ట్. ఫర్ సపోజ్ ఒక్క కానీ అప్లికబుల్ అయితే యూ హ్యావ్ టు డిస్క్లోజ్ ఆల్ యువర్ అకౌంట్స్ అని డిస్క్లోజ్ అయితే కంపల్సరీ చేయాలండి. మనం ట్యాక్స్లు ఏం పే చేయము, ఓన్లీ డిస్క్లోజర్. సో ప్లీజ్ డూ ద డిస్క్లోజర్. వన్ లాస్ట్ క్వశ్చన్ అండి, అంటే ఇట్స్ జనరిక్ క్వశ్చన్. కెన్ వి కాంటాక్ట్ యూ టు ఎస్టాబ్లిష్ విల్ అండ్ ట్రస్ట్ అంటే నేను చెప్తున్నాను, ప్లీజ్ హూ ఎవర్ ఈస్ కమింగ్ త్రూ నైటా హూ లిజన్ హియర్ ఆర్ ఆన్లైన్, ఐ నో లైక్ అనిల్ గారు అండ్ చిన్ని గారు ఆర్ గోయింగ్ టు కన్సిడర్ దెమ్ స్పెషల్లీ. సో దే ఆర్ గోయింగ్ టు బికాస్ ఎవ్రీ టైమ్ లైక్ అనిల్ గాంధీ గారు మాకు ఆల్రెడీ చెప్తూ ఉంటారు, if anybody is going to come through NITA, please mention that I'm going to consider them specially ani. So please you can reach them, and we are going to provide their contact details after the session. So after the session also please reach I us. think one more question came. Hari, you can. Yeah. ఇంకొక క్వశ్చన్ అండి, ప్రొఫెసర్ రాజశేఖర్ గారు అడిగారు, ఈజ్ ద ఒరిజినల్ విల్, ఇఫ్ ద ఒరిజినల్ విల్ ఈజ్ డిసపియర్డ్, డస్ ద కాపీ ఆఫ్ ద విల్ హ్యాస్ ద సేమ్ వాల్యూ టు క్లెయిమ్ ద అసెట్స్? Good question. Very good question. Yeah. Most of the counties in the United States prefer a original document. లేదు అని అనుకున్నాం అనుకోండి, ఇప్పుడు కాపీ ఉంది, కాపీ ఉంటే some counties may accept it, but they have to, the documentation has to go through some kind of a due diligence process. అంటే దాంట్లో ఫేక్ ఉందా లేకపోతే ఫోర్జరీ చేశారా, ఇంక అందులో ఇప్పుడు ఇంకా ఏ మన మీద ఉంది కదా, nobody knows what it is అనేది. బట్ యా యాక్సెప్ట్ చేస్తారు, బట్ ఆ ప్రాసెస్ వల్ల కొంచెం డిలేస్ ఉండొచ్చు. బట్ సీ దట్ ఇట్స్ నాట్ గ్యారంటీడ్. నోబడి కెన్ టెల్, నథింగ్ యాజ్ ఆఫ్ టుడే. యా, I think it. ఇంకొక క్వశ్చన్ అండి, యాక్చువల్లీ స్టిల్ క్వశ్చన్స్ ఆర్ కమింగ్. ఒకటి ఏంటంటే, డూ వి నీడ్ టు లిస్ట్ ఆల్ ద ప్రాపర్టీస్ ఇన్ ఏ విల్? గుడ్ క్వశ్చన్. యూ హ్యావ్ two options. You can list down like a laundry list, and you can do a kind of a catch-all clause. Yeah, umbrella clause లాగా పెట్టుకోవచ్చు. రెండు రకాలు ఉన్నాయి. ఇంకోటండి, వెన్ యూ సే, సారీ శిరీష్ గారు అడిగారు, వెన్ యూ సే ఇన్సూరెన్స్ అమౌంట్ టు బి కన్సిడర్డ్, డూ వీ నీడ్ టు కన్సిడర్ ఇట్ బిఫోర్ ఇట్స్ మెచ్యూరిటీ? వీ విల్ గెట్ మనీ ఓన్లీ ఆఫ్టర్ మెచ్యూరిటీ, రైట్? ఐ థింక్ దిస్ ఇస్ ఫర్ అనిల్ గాంధీ గారు. Yes, Anil. ఒకసారి మళ్ళీ రిపీట్ చేయండి సార్ క్వశ్చన్. Insurance amount, when you say insurance amount to be considered, do we need to consider it before its maturity? We will get more money after the maturity, right? And maturity. అర్థమైంది, నాకు అర్థమైందండి. సో ఇప్పుడు మెచ్యూరిటీ అమౌంట్ ఎంత అది కాదండి కౌంటు. మనకు ప్రతి ప్రతి లైఫ్ ఇన్సూరెన్స్కి హోల్ లైఫ్ అయితే ఇండియాలోని క్యాష్ వాల్యూ అని ఉంటుందండి, అది కౌంట్ అండి. ఈ రోజు వాట్ ఈస్ ద క్యాష్ వాల్యూ యాజ్ ఆఫ్ December 31st, 2000, వాట్ ఎవర్ ద ఇయర్ కమ్స్ అప్, అది కౌంట్ అండి. సో మెచ్యూరిటీతో సంబంధం లేదండి. సో I think it was great questions and answers given by both of you. And I have small things. Will and trust. There is any limit for the doing will living trust? Any criteria budget wise, like 100K, 50K minimum? I know maximum extent you can think anything. There is any limit for the? There is no limit. Yeah. If you have something that has a value and that you don't want it to go through the court process after you, that's what you wanted to put it under the living trust.
Okay. That's all. I think Anil Garu, I have questions. So Yes, sir. suppose back home inheritance properties, most of them have it, right? They want to, give it to second generation, third generations. How it works? Because they can transfer their property names on their name, or how it works basically? ఓకే అండి. బేసిక్గా ఏంటంటే ఇప్పుడు తదనంతరం ఒకటి, ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేసుకోవడం ఒకటండి. సో తదనంతరం వెళ్ళినప్పుడు అది ఇన్హెరిటెన్స్లోకి వెళ్ళిపోతుంది. అది ఇండియాలో కూడా మనకి యాక్చువల్గా విల్ అండ్ ట్రస్ట్ అనేది ఉండాలి ఫర్ ఈజీ స్మూతర్ ఫ్లో. సో బట్ ఇక్కడ మనం వీ డింట్ కవర్ అప్ ఇండియా వన్, వీ డూ ఆల్సో హెల్ప్ ఇన్ ఇండియా ఆల్సో టు గెట్ ద విల్ అండ్ ట్రస్ట్ ఇఫ్ యూ హ్యావ్ అసెట్స్. దట్స్ వన్ థింగ్. బట్ ఇప్పుడు ట్రాన్స్ఫర్ ఇప్పుడే కానీ ట్రాన్స్ఫర్ చేయాలంటే దెన్ ఇట్స్ కన్సిడర్డ్ ఎస్ అ గిఫ్ట్ అండి. సో గిఫ్ట్ రూల్స్ విల్ కమ్ ఇన్ టు ద పిక్చర్. సో The gift also, you can consider any age factor like before 18, after 18. or అలాగే anything. ఏమీ లేదు సార్. ఎప్పుడైనా మన గిఫ్ట్ రూల్స్ ఉన్నాయి. మళ్ళీ ఒక లైఫ్లో ఒక లైఫ్ టైం ప్రకారంగా అప్ టు $15 million మనం గిఫ్ట్ ఇవ్వచ్చండి ఇప్పుడు కరెంట్ రూల్స్ ప్రకారంగానే ఇన్ ద లైఫ్ టైం. సో ఇప్పుడు మనము ఫర్ సపోజ్ ఒక 100,000 ఆఫ్ ప్రాపర్టీ ఇచ్చామంటే అది అందులోంచి కట్ అయిపోతుంది. మనం రిపోర్ట్ చేయాలి గవర్నమెంట్కి, నేను ఇచ్చాను గిఫ్ట్ అని. ఎనీ గిఫ్ట్ ఇఫ్ యూఆర్ గివింగ్ ఫర్ మోర్ దాన్ $19,000 టు ఎనీ వన్ ఇంక్లూడింగ్ అవర్ కిడ్స్, దట్ హ్యాస్ టు బి రిపోర్టెడ్ టెక్నికల్. సో Suppose this is not happen. The will and living trust can help. Living trust can help in India and here. Do you need living trust in India as well as in US? How it works? ఎస్ అండి. చిన్ని గారు గో హెడ్. Yeah, లివింగ్ ట్రస్ట్ కాన్సెప్ట్ అమెరికాలోది బైపాస్ చేసుకోవడానికి దానికి దాదాపు సమానంగా ఉంది. ఇండియాలో కూడా సెట్ చేసుకోవచ్చు. అక్కడ వాళ్ళతో అనిల్ గారు డెఫినెట్ గా మీకు గైడ్ యాక్చువల్గా వీ డూ ఆల్సో హెల్ప్ ఫ్యూ క్లయింట్స్ అని మన కొన్ని ఇండియాలోనే ఆమె వేరే బిట్ కనెక్టెడ్ అండ్ కొంతమంది అటార్నీస్తో కలిసి వీఆర్ ఆల్సో హెల్పింగ్ ఫ్యూ క్లయింట్స్ ఆన్ దట్. సో ఇండియాలో కూడా విల్ అండ్ ట్రస్ట్ ఉంటే ఎటువంటి ప్రాబ్లం లేకుండా స్మూత్గా వెళ్ళిపోతుందండి. తదనంతరం ఆస్తి ఎవరికి ఇవ్వాలనేది ఎక్కడైనా ఉంటే దెన్ ఇట్స్ మచ్ స్ట్రైట్ ఫార్వర్డ్ అవుతుంది అంతే. అండ్ ఇట్ విల్ బి వెరీ నాట్ ఎక్స్పెన్సివ్, ఇట్ విల్ బి వెరీ మచ్ చీపర్ కంపేర్ టు ద యూఎస్. కంపేర్ చేసుకుని ఇండియాలోనే సర్వీసెస్ ఆర్ మచ్ చీపర్. సో బెటర్ ఇఫ్ ఎనీ వన్ హ్యాస్ ఎనీ అసెట్స్ ఉంటే మాత్రం మై రికమెండేషన్ హ్యావ్ ఎ ప్రాపర్ విల్ దేర్ అక్కడ. అట్లీస్ట్ ట్రస్ట్ ఈజ్ నాట్ మ్యాండేటరీ, అట్లీస్ట్ విల్ ఈజ్ మ్యాండేటరీ దేర్. So basically, if you have legal, documents for any family, if you have taken care when you are, healthy and energetic, so that will be helpful for anybody, any NRIs. ఎస్ యు ఆర్ రైట్, కరెక్ట్. వన్ క్వశ్చన్ నేను అడుగుతున్నానండి, ఏం లేదు. అడగండి. మీరు చెప్పారు కదా ఇప్పుడు అగ్రికల్చర్ ల్యాండ్ కొనొద్దు అనుకో అనుకున్నారు, ఎన్ఆర్ఐస్ దే నాట్ సపోజ్డ్. కానీ ఇప్పుడు రియల్ ఎస్టేట్ అంతా అగ్రికల్చర్ ల్యాండ్సే కదా కన్వర్ట్ అవుతున్నాయి. దెన్ హౌ వీఆర్ గోయింగ్ టు జస్టిఫై దాట్? అర్థమైందండి. యాక్చువల్గా అండి ఏంటంటే ఇన్ఫ్లుయెన్స్ అవ్వకూడదు, ప్రైసెస్ ఇన్ఫ్లుయెన్స్ అవ్వకూడదు అని గవర్నమెంట్ తీసుకున్న రూల్ అండి. అక్కడ ఎన్ఆర్ఐస్కి మనీ ఉంటుంది కాబట్టి ఆ పేరుతో ఎవరైనా సరే పెద్దగా బిలియన్స్ పెట్టేసి ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు, రైతులకి న్యాయం జరగాలి అని చెప్పి ఒక ఒపీనియన్ అంతేనండి. ఏమైనా ఉన్నప్పుడు యాక్చువల్ టెక్నికల్ రూల్ ఈజ్ రూల్ అండి. ఇది ఇప్పుడు కొత్త రూల్ ఏం కాదు, ఇట్ ఈస్ దేర్ ఫర్ క్వైట్ సమ్ టైమ్. ఎన్ఆర్ఐస్ కెనాట్ బై అగ్రికల్చర్. మనకు అక్కడ ఏమైనా పేరెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు ఎవరైనా కొనుక్కోవచ్చా, కానీ బికాస్ దే ఆర్ రెసిడెంట్స్ ఎన్ఆర్ఐస్ కెనాట్ బై అండి. శ్రీవాణి గారు. ఓకే, థ్యాంక్ యూ అండి. బట్ ఎనీవే ఎవ్రీథింగ్ ఇస్ కన్వర్టింగ్ ఇంటూ రియల్ ఎస్టేట్ నౌ, సో దట్స్ గుడ్ పాయింట్. యాక్చువల్ గా అగ్రికల్చర్ తగ్గిపోతుంది, బాగా తగ్గిపోతుంది అగ్రికల్చరల్ ల్యాండ్ అనేది. సో రియల్ ఎస్టేట్ అంటున్నారు కదా, అదేమో చేసుకోవచ్చు కదా అందుకని. ఇంకో క్వశ్చన్ అండి, ఈ విల్ ఇప్పుడు మీరు ఎస్టేట్ ప్లానింగ్ విల్ ట్రస్ట్ విల్ ఇట్ బి డిఫరెంట్ ఫర్ డిఫరెంట్ ఇమిగ్రెంట్ స్టేటసెస్ లైక్ F1 పైన ఉన్న H1 H4 గ్రీన్ కార్డ్ సిటిజన్షిప్, ఎవ్రీబడి విల్ హ్యావ్ ద సేమ్ ప్రాసెస్ ఆర్ విల్ దే హ్యావ్ డిఫరెంట్ ప్రాసెస్? ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రిపరేషన్ డాక్యుమెంటేషన్ వచ్చేసి సేమే. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ప్రొబేషన్ అది ఉంది చూసారా, అది వచ్చినప్పుడు మాత్రం H1B వీసా హోల్డర్స్కి ఇందాక అది అనిల్ గారు చెప్పారు కదా, $15 million అని ఆ థ్రెషోల్డ్. అది H1B వీసా హోల్డర్కి చాలా తక్కువ ఉంది. అది ఆయనే అర్హులు చెప్పడానికి. చెప్పండి సార్. అది $60,000 అండి H1B మీద ఉండే వాళ్ళకి. సో H1B 60,000 దాటితే దెన్ ఇట్ కమ్స్ అండర్ 60,000 కదండి చిన్ని గారు, రైట్ నెంబర్ అనేది? ఓకే, సో 60,000 దాటితే దెన్ ఇట్ కమ్స్ ఇంటూ ది ఎస్టేట్ ట్యాక్సెస్ లయబిలిటీస్. అంటే H1B ఉండే వాళ్ళకి ద ప్లానింగ్ ఈజ్ మచ్ మోర్ రిక్వైర్డ్. అది
సో ఇప్పుడు ఎన్ఆర్ఐ అంటే క్వశ్చన్ అండి, ఓన్లీ గ్రీన్ కార్డ్ అండ్ సిటిజన్షిప్ ఎవ్రీబడి కవర్స్ ఆర్ ఓన్లీ అందరూ కవర్స్ అండి, అందరూ అంతే. కవర్స్ అండి. గ్రీన్ కార్డ్, సిటిజన్షిప్ అందరూ ఎన్ఆర్ఐస్ అండి. Other as than long as you have OCI card, right? అదే అంతేనండి, కరెక్ట్ అండి. బికాజ్ యువర్ ఆరిజిన్ అక్కడ కాబట్టి ఎస్, దెన్ ఓసీఏ ఉంటే దట్ ఈస్ ఆల్సో అలౌడ్. ఓకే, వన్ మోర్ థింగ్ చిన్ని గారు, మీకు విల్ అన్నది దెర్ ఇస్ ఎనీ లైఫ్ టైం అంటే ఎనీ టైం లిమిటెడ్ ఉందా, లేకపోతే వన్స్ యూ రైట్ ఇట్ ఇస్ గుడ్ ఫర్ until you change it for ఒకసారి రాసుకుంటే అయిపోతుంది, నో Okay. ఇష్యూస్. కాకపోతే ఏంటంటే ఇప్పుడు లైఫ్ ఇవాల్వ్స్ కదండి. Okay, yes. సో అవి మారుతున్నప్పుడు మనం రాసుకున్న విల్లో అరే అదే ఆ రోజు అలా రాసాను, ఇది మెన్షన్ చేయలే కదా అన్నప్పుడు యూ నీడ్ టు గో బ్యాక్. అది Okay. వన్ ఆఫ్ దోస్ రీజన్స్. ఇప్పుడు ఇందాక అడిగారు కదా, చిన్న పిల్లలు ఉన్నారు, మైనర్ 14 year old అప్పుడు వీళ్ళు రాసుకున్నారు. 4 years తర్వాత ఆ పాపే పెద్ద పాప అయిపోయింది, మరి అప్పుడు చేంజ్ అయింది కదా, ఆ పాపని పెట్టుకోవచ్చు కదా వేరే దానికి కూడా, అట్లా. Okay, okay. అది లేదా ఇంకొకటి రీజన్ ఏమంటే, ఎందుకంటే మీరు అడిగారు కాబట్టి ఇదిగో ఒక చిన్న లైన్ చెప్తే 10 లైన్లు వస్తాయి నా దగ్గర నుంచి, అదే నాతో ప్రాబ్లం. అందుకే అందరు ఎవరైనా ఆపండి నన్ను ప్లీజ్. అది ఒకటి. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఈ రోజు రాసాము 10-15 years తర్వాత, అవసరమే లేదనుకోండి, 15 years తర్వాత న్యూయార్క్లో ఏదో ఒక కొత్త రెగ్యులేషన్ యాడ్ చేశారు. మరి ఏం చేద్దాం అప్పుడు? పాతది వీళ్ళు iPhone 8 ఇంకా ఉంచుకోం కదా, iPhone 4, iPhone 8 మారుతున్నాయి కదా, అట్లా. అంటే ఏంటంటే ఉంచుకోవచ్చు, బట్ ఏంటంటే ఆ కొత్త క్లాజ్ యాడ్ అయింది కదా, అది ఉపయోగపడకపోవచ్చు. అందుకోసం ఏంటంటే ఇట్ ఈస్ గుడ్ టు స్టాండర్డ్ ఏమన్నారంటే, కంపల్షన్ కాదు, స్టాండర్డ్ ఏంటంటే ఎవ్రీ 10 yearsకి రిఫ్రెష్ చేసుకోవడం బెటరు. లేదా ఈ లైఫ్లో మైల్ స్టోన్స్ వస్తూ ఉంటాయి కదా, అవి వచ్చినప్పుడు బెటర్ టు రివ్యూ అన్నట్లు థాట్ అండి. అంతేనండి. Okay, thank you. Thank you. That's good. Like passport renewal every బ్రహ్మాండంగా చెప్పారండి. అబ్బా, కాదు, పాస్పోర్ట్ అయితే they put the expiration date. That's what it is. So there is అదే no కదా. ఇది కూడా పెట్టేసాను లిమిట్, ఇంతవరకు ఈ టైంకి వరకు ఇది గుడ్ అని చెప్పి. very good శ్రీమాన్ గారు. ఇంకా any more questions? ఇంకొక క్వశ్చన్ అండి, యాక్చువల్లీ మై థింగ్, if whatever we are getting through will and trust, the beneficiary, will that funds or properties be taxable to the beneficiary? మనకి ఇండియాలో గిఫ్ట్ డీడ్స్ లాగా ఇక్కడ కూడా ఏమైనా గిఫ్ట్ డీడ్ లాగా ఉంటుందా, లేకపోతే అగైన్? ఇప్పుడు మీరు ఏదైతే మనీని సంపాదించారో ఆ మనీ మీద ఇన్కమ్ ట్యాక్స్, అది అనిల్ గారిది, నేను చెప్తాను. అనిల్ గారు మీరు లాక్కోండి తర్వాత. ఏదైతే మీరు మనీ సంపాదించారో ఆ సంవత్సరం మీరు ఇన్కమ్ ట్యాక్స్ కట్టేశారు, రైట్? ఇంకా అది మీదే, పాయింట్ 1, రైట్? ఆ తర్వాత ఇంకొకటి ట్యాక్స్ ఏంటంటే ఇన్హెరిటెన్స్ ట్యాక్స్, ఎస్టేట్ ట్యాక్స్ అని అన్నాడు. అంటే నీ జీవితం తర్వాత నీవు పెద్ద మూట అంతా నీ పిల్లలకి ఇస్తూ ఉంటే ఇవ్వు, ట్యాక్సెస్ ఏమి ఇవ్వను, ఒక థ్రెషోల్డ్ వెళ్ళేంత వరకు ఫ్రీగానే ఇవ్వు. ఈ థ్రెషోల్డ్ కానీ ఎక్కువ ఇచ్చామంటే కనుక నేను మళ్ళీ ట్యాక్స్ వేస్తా. అదే ఇన్హెరిటెన్స్, ఎస్టేట్ ట్యాక్స్, విచ్ ఈస్ అబౌట్ $15 million యాజ్ ఆఫ్ టుడే. అంటే ఏంది, 15 million వరకు ఫ్రీగా ఇచ్చేయచ్చు పిల్లలకి. అది ఇంకా చెప్పండి అనిల్ గారు, ఏమైనా ఉంటే కొంచెం. అంతేనండి, కరెక్టేనండి. సో మనకి ఏమైనా లైఫ్లో 15 million అండి, అది పర్ పేరెంట్ అండి, ఇద్దరికి కలిపితే $30 million వరకు ఉంది అది. సో అంతవరకు మనం ఇవ్వచ్చు అండి, అంతకని దాటితే ఎస్. బట్ ఈ నెంబర్ అనేది ఇప్పుడు ఉంది, బట్ ఎప్పుడైనా అలా మారుస్తూ ఉంటారు, వాళ్ళకి ట్యాక్స్లు ఎప్పుడు కావాలంటే అప్పుడు మారుస్తుంటారు యాక్చువల్గా. ఓవర్ ద పీరియడ్ ఇట్ కెన్ ఇంక్రీజ్. మనకు చైర్మన్ గారు ఉన్నారండి, డాక్టర్ రాజేందర్ చిన్న గారు. దానికన్నా దానికి ముందు చెప్పిన ఒకటి, దీనికి మీరు అన్న ఒక చిన్న లైన్ కి పెరుగుతుంది అన్నారు కదా, అది ఎటైనా పోవచ్చండి. వనిల్ గారు మీరు కాదు అనింది, అని మీరు కాదు, ఐ థింక్ రవీంద్ర గారు అన్నది ఎవరో అది కదా, పైకి పోదండి. పైకి పోవటమే కాదండి, 15 నుంచి 17 పోదు. ఇప్పుడు మీకు హిస్టారికల్ గా చూస్తే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఇప్పుడు కాదు, బిఫోర్ అడ్మినిస్ట్రేషన్ అప్పుడు అది 5 million, అబౌట్ $5 million, $6 million బిఫోర్, ఇప్పుడు కాదు. అంతకుముందు వచ్చినప్పుడు ఆ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు పైకి పెంచేసేసి 2026లో మళ్ళీ దే ఆల్రెడీ సెడ్ దట్ ఓకే దే గోయింగ్ టు రివైవ్ ఇట్ అండ్ బ్రింగ్ ఇట్ బ్యాక్. కాకపోతే మళ్ళీ ట్రంప్ గారు వచ్చారు కాబట్టి అది అలా కంటిన్యూ అవుతుంది. అది డిఫరెంట్ గేమ్. అది అనిల్ గారు చెప్పినట్టుగా డిపెండ్స్ ఆన్ హౌ ద గవర్నమెంట్ నీడ్స్ అండ్ వాంట్స్ కదా అది. సో ఏంటంటే పాయింట్, అదొక పాయింట్ కదా. సో బిఫోర్ ట్రంప్, ఈ కరెంట్ బిఫోర్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అప్పుడు దే ఈవెన్ థాట్ అబౌట్ బ్రింగింగ్ దట్ $12, $13, $14 million డౌన్ టు $5 million or even $3 million. ఒకటి పాయింట్. ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్ చెప్తా. ఇప్పుడు మన జాయిన్ అయిన వాళ్ళు ఎవరన్నా, అందరూ న్యూయార్క్ అనుకుంటున్నాను, బట్ ఎవరన్నా వేరే వాళ్ళు మెసాచ్యూసెట్స్ నుంచి ఎవరన్నా జాయిన్ అయ్యారా? ఎవరన్నా ఉంటే, ఈవెన్ యాజ్ ఆఫ్ టుడే, the threshold
of estate taxes $1 million. అంటే మీ పిల్లలకి 1 మిలియన్ కన్నా ఎక్కువ మీరు ఇస్తే, అంటే పర్ స్పౌస్ పర్ పేరెంట్ ఎస్టేట్ ట్యాక్సెస్ అప్లై అవుతాయి. అదండి. ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు అనుకుంటాం మామూలుగా కూడా ఇవన్నీ పెరుగుతాయిలేండి, మనం 15 మిలియన్ ఎక్కడికి పోతాం అనేది కాకుండా, ప్లీజ్ అంటే ఏంటంటే పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏంటంటే ప్లీజ్ వాచ్ అవుట్ దట్ బ్రాకెట్ ఎవ్రీ ఇయర్ యాజ్ యూ యాక్చువల్లీ బిల్డ్ యువర్ వెల్త్. అప్పుడు అనిల్ గారు మేము వచ్చి మళ్ళీ కావాలంటే అడ్వాన్స్ ఎస్టేట్ ప్లానింగ్ హెల్ప్ చేస్తాం మీకు. అదండి. ఇప్పుడు చెప్పండి. సారీ. Hari, Yeah. any questions వచ్చాయా? No, I can. Yeah. I think రాజేందర్ గారు అడిగి ఎనీ క్వశ్చన్స్ రాజేందర్ గారు, మా చైర్మన్? ఒక నిమిషం. Thank you, Anil Garu and Chinni Garu. That was a great presentation, and you kept everybody very active. And number of questions బట్టి తెలిసిపోతున్నది మా మెంబర్స్ అందరు ఎంత ఇన్వాల్వ్ అయినరో. I mean, I think more than around 70 members జాయిన్ అయినని చూసాను నేను. 70 అంటే I'm sure mostly families must be observing. We may be talking about 150 people. And you kept really great, and I really enjoyed it, and you covered so many topics. Tarvata it's easy kaadu India nunchi ikkada varaku anukunte, and I'm really happy my members really involved and they asked so many questions. I mean, we are very happy. Of course, Hari Garu, President Garu, they are all in the forefront, and Mayor, of course, thanks for promoting our NITA also. Our purpose is to bring people like you and educate our members. So this is very helpful, and we always feel good that our organizations are helping our community, and people like you spent your time and you came, and it's about 2 hours today. As a Sunday again, you are giving your time also, and we really appreciate on that. And it's like a community thing, win-win for everyone. And I really appreciate it, and thank you all. Thank you, Rajendra Garu. It's great to hear from you, Andy. Thank you, sir. Thanks for the nice comments. Thank you, sir. సేమ్ అండి, సేమ్. మీ పెద్దవాళ్ళ నుంచి డెఫినెట్గా మీ పెద్దవాళ్ళ నుంచి ఆశీస్సులు ఉంటే మేము ఇంకా కొంచెం ఎక్కువ చేస్తాము, మోర్ చేస్తాము. ఇది గివ్ అండ్ టేక్ అండి. ఇప్పుడు మీలాంటి వాళ్ళు ముందరికి వచ్చినానికి మాకు కూడా ఎంకరేజ్మెంట్, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ మాకు కూడా ఎంతో ఎంకరేజ్మెంట్ ఉంటుంది. సో వీ కెన్ కీప్ డూయింగ్ అండ్ Actually, we have like Rajendra Jina garu మా చైర్మన్ గారండి. అలానే శ్రీనివాస్ గూడూరు గారు, రమవర్మ గారు మా అడ్వైజర్స్ కూడా జాయిన్ అయ్యారు. అలానే మా బిఓడిలో నుంచి సహోదర్ రెడ్డి గారు, ఉషారెడ్డి గారు, సునీల్ రెడ్డి గడ్డం, వాణి గారు కూడా జాయిన్ అయ్యారు. మా టీంలో నుంచి కూడా రామానుజ, శ్రీవాణి గారు, Bharat, Ramesh, Mahesh, and me, we all were also part of this discussion. And so along with us, like actually there were like we had like our supporting organizations like TTA and TANA and TLC leadership also joined. And అందులో మెయిన్ గా మేము చెప్పుకోవాల్సింది మా ఈ డిస్కషన్ లో మీరు గమనించారో లేదో, యాక్చువల్లీ there were some like very prominent people from our community who joined, like మోహన్ బాదే గారు, శ్రీనివాస్ కల్సపూడి గారు, ధర్మారావు తాపి గారు, కిరణ్ పర్వతాల, సుమంత్ రామ్, రంజిత్ ఖ్యాతం, నారోత్తం బీసం గారు, అమర్ నానగొండ, దిలీప్ ముస్నూరు, శిరీష తునుగుంట్ల, జగ్గా అల్లూరి గారు, ప్రొఫెసర్ రాజశేఖర్ వంగపాటి గారు, గీత కంకనాల. So there were so many people who were there in the seminar and were taking all whatever information you were giving. And we are very happy that in this 1.5 hour session you covered like from ఇండియాలో ఎలా హ్యాండిల్ చేయాలి డబుల్ టాక్సేషన్ నుంచి, ఇక్కడ ఎస్టేట్ ప్లానింగ్ ఎలా చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ సెల్లింగ్ ప్రాపర్టీ ఆర్ ఇన్హెరిటింగ్ అండ్ గిఫ్ట్స్ ఇన్ ఇండియా, which is covered by Anil Gurindi garu from AG Fintax, like, and covered like minute details and very detailed explanation like about why is NRI gani and what is the difference between NRI accounts, remittance on agricultural sale proceeds, gifts received from NRIs, step-by-step process on how to avoid double taxation, FBAR, FATCA గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి యాజ్ యూజువల్. అండ్ మాకు విఆర్ చిన్ని గారు, లైక్ వెల్కమ్ టు అవర్ టీమ్ అండి. నౌ యు ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ నైటా ఫ్యామిలీ నౌ. వీఆర్ వెరీ హ్యాపీ టు హ్యావ్ యూ. అండ్ ద వే యూ కవర్ లైక్ ఎస్టేట్ ప్లానింగ్, wills and trust, like విఆర్ చిన్ని గారు is from Finlitsi, if I'm pronouncing right. Yeah. So he covered like చాలా డీటెయిల్ గా, చాలా అంటే డీటెయిల్ గా, మెల్లగా అయినా చాలా డీటెయిల్ గా ఆ 3 buckets, దట్ ఈస్ వెరీ గుడ్ ఎక్స్ప్లెనేషన్ అండి.
where we fall. Now we are able to see, and we want to move from bucket 1 to bucket 2, bucket 2 to bucket 3. And the way you explain the timelines, how it takes and everything, that is so good, Andy. Thank you for that. And we would love to hear more from you in the future also. And we know, like, we have so much things to ask and know. We just want from NITA community, like, whoever reaches to you, please give them the priority and help them, Andy. That is our main request. And as part of NITA, we always want to help, serve, and support community by promoting our language, culture, and people, by organizing such kind of informative sessions, events, and community drives, Andy. And we are very happy to conduct this session. And చాలా మంది ఇప్పుడు ఇక్కడ వచ్చింది 68 మెంబర్స్ at peak time, 60 to 70 మెంబర్స్, 68 to 70 people ఉన్నారండి. రిజిస్ట్రేషన్స్ ఆబ్వియస్లీ 100 వరకు అయ్యి ఉంటాయి, ఎందుకంటే పీపుల్ ఆర్ కమింగ్ అండ్ గోయింగ్ అవుట్. అండ్ అట్ ద సేమ్ టైమ్, యాజ్ లైక్ జిన్నా గారు చెప్పినట్టు, దో వీఆర్ ఓన్లీ లిజనింగ్ డైరెక్ట్లీ, బట్ అవర్ ఫ్యామిలీస్ ఆర్ విత్ us and they were also listening. So thank you so much for conducting this thing, Andy. And any more questions, we will send you, Andy. Please share your contact details so that we can share it to our community. Sure. I think, yeah, with this, I think, yeah, thank you very much. Really great session today. Anil Gandhi garu, since the beginning, you are, supporting NITA. And this is the second session from you, and it is a very, very insightful information. I think community learned a lot of insight. Even some of them, even I don't know. Yeah. So those terminology I learned from you. And Chinni garu is the first time you came to forward, Of course, Anil Gandhi garu helped. So I'm very happy to see you here. So it is your bucket story is a very, very helpful, simple way is learning how you, how to approach, how to interact with the people, how to save your families. Is a very great session from you. And I, bottom of heart, my, I'm on behalf of leadership of NITA, my board of directors, advisors, and executive committee, all of them, we are thankful to you. And thank you very much. I appreciate it. Thanks. Just the last 3 minutes, Andy. If anybody from the group, like if they want to share their feedback or want to tell, we have 3 minutes. So please, you can share it with us and Anil Gandhi garu and VR Chini garu. Yeah, it's open to all. Anybody can speak, even team also, పర్లేదు, ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వండి. ఏంటి ఇలా చేశారు మీరు, ఎవరండి చిన్నిని తీసుకొచ్చారు, అదైనా ఓకే, ఐల్ టేక్ ఇట్. ఐ థింక్ అనిల్ ఆల్సో విల్ టేక్ ఇట్, దట్ రైట్. Sure, and I think, like, yeah, people are because it's a Sunday, like people are leaving. But I think Srinivas Gudur garu, do you have anything to share? Yeah, mute lo unnaranడి. Yeah, and definitely, Hari, and congratulations Ravindra Kodala garu for a wonderful information session. మనకి చాలా రిక్వెస్ట్లు వచ్చేవి, ఎస్పెషల్లీ విల్ గురించి చాలా క్వశ్చన్స్ ఉండేవి. అండ్ దీస్ జెంటిల్మెన్ రియలీ చిన్ని గారు అండ్ కౌంటర్ పార్ట్స్ ఎక్స్ప్లెయిన్ ఇట్ ఇన్ అ వెరీ వెరీ వెల్ మేనర్. చాలా చక్కగా తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అన్ని భాషల్లో కూడా చక్కగా చెప్పి దే హ్యావ్ క్లారిఫైడ్ సో మెనీ సటిల్ క్వశ్చన్స్. కొన్ని అర్థమైనట్టుగానే ఉంటాయి, కానీ అవి దే ఆర్ వెరీ సటిల్, బట్ దే గేవ్ గ్రేట్ క్లారిటీ and they are willing to help. So let the community make good use of these services and encourage NITA. Be members, become part of NITA. This is good for the community, good for your families, children, for growth in the community. And so become NITA members as soon as this session ends. Thank you so much. Thank you all the teams, AC, BOD. Bye. Thank you. Anybody? Rama garu, Usha garu, Sahodar, anybody? Any BOD, advisors, team, anybody? So open to all. So we are, I think, Mohan Badagar, do you have any questions? I think you are showing up. Mute lo unnaranడి. Mute లో ఉన్నట్టున్నారు. సారీ. Yeah, thank you అండి. Thank you. Oh, sorry, go ahead. హలో అండి, నా పేరు ఉషారెడ్డి. ఐఎమ్ BOD ఫర్ NYTTA.
Just wanted to say thank you, actually, Anil Garu and Chini Garu. It's a very wonderful session and very informative. Anil Garu, మీ sessions నేను చాలానే విన్నా, and I mean, always it's something new to learn every session that you bring up to. So it was always very informative, and thank you so much for supporting NITA and then bringing all the information for us. And Chini Garu, it was first session that I was attending from you, and it's very cute, actually, చాలా క్యూట్ గా అండ్ వెరీ ఈజీ టు అండర్స్టాండ్ లాగా ఎక్స్ప్లెయిన్ చేసిండ్రు. అండ్ ఆఫ్ కోర్స్ వీ ఆల్వేస్ హ్యావ్ విల్ అండ్ ట్రస్ట్, బట్ ఉన్నా కూడా లైక్ హౌ యూ హ్యావ్ టు మెయింటైన్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. ఐ లర్న్ సో మచ్ న్యూ థింగ్స్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎక్స్ప్లెయినింగ్, వెరీ ఏమంటారు, వెరీ ఐ డోంట్ నో హౌ టు సే, బట్ వెరీ క్యూట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. యాక్చువల్లీ ఇట్ వాస్ వెరీ వెరీ నైస్. Thank you so much for both of you, and thank you Ravinder Garu and then entire NITA team for bringing up this wonderful session. And again from Anil Garu and then Chini Garu, to introducing Chini Garu is like very thankful for that. Thank you so much. Thank you, Shekhar. Thank you. Anybody? Shirisha? Yeah, I'll speak. Yeah. Hi Anil Garu and hi Chinna Garu. It's very great information session. అందరు పేరెంట్స్ ఇది మిస్ అవుతా ఉంటాం. వీళ్ళు ట్రస్ట్ మనం సంపాదనలో పడి బిజీగా ఉండి పిల్లల గురించి ఆలోచించకుండా ఉంటాం. ఎవ్రీబడి షుడ్ సైన్ అప్ అండి. దీస్ డేస్ వీ డోంట్ నో లైక్ వెన్ సంథింగ్ హ్యాపెన్స్ టు అస్. సో ఐ థింక్ దిస్ ఇస్ వెరీ వెరీ హెల్ప్ఫుల్. థ్యాంక్స్ టు NITA రవీందర్ గారు, హరిచరణ్ గారు అండ్ ఎంటైర్ టీమ్ అండి. ఇట్స్ ఎ వండర్ఫుల్ సెషన్. థ్యాంక్స్ శిరీష గారు. థ్యాంక్ యూ. Thank you, Andy. Thank you so much. I think Anybody? Lastly, I don't want to say last, but Mahesh Garu, the secretary, he was, behind the scene, all the things he was working. Mahesh, do you have anything to say? No, I'm good. Thank you guys for. మహేష్ గారు ఎక్కువ తక్కువ మాట్లాడతారు, ఎక్కువ పని చేస్తారండి. బట్ ఈ వన్ ఆఫ్ ద కీ మెంబర్ ఆఫ్ ద టీమ్. సో ఈ సెక్రటరీ. యా, ఓకే. ఐ థింక్ వీఆర్ గుడ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు అండ్ చిని గారు. Thanks again. Thanks from all of us. Thank you. Thank you, Andy, for both of you. Very informative. Thank you.